ఈ కంటెంటే కావాలి ఏంటి? ఈ యూనిక్ టైటిల్ అనేది ఎలా పెట్టాలనిపించింది? ఎందుకు పెట్టాలనిపించింది? అసలు 500 వ్యూస్ కూడా రాను. ఈ వీడియో సాక్షికి చెప్తున్నాను. నా ఫస్ట్ సపోర్ట్, నా ఫస్ట్ హైయెస్ట్ రీచ్ కూడా నాకు రేపు పోస్టింగ్ ఉందంటే నాకు రాత్రి నిద్ర ఉండదు. కంటెంట్ ఈస్ కింగ్ అన్నట్టు ప్రతి వీడియోలో కంటెంట్ ఉంటుంది. రెడీ టు డూ పెయిడ్ ప్రమోషన్స్ ఆర్ నాట్? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇదైతే మన ఛానల్లో ద ఫస్ట్ వీడియో, ద ఫస్ట్ పోడ్కాస్ట్. ఈ జర్నీలో మీరు కూడా పార్ట్ అయ్యి మాకు సపోర్ట్ చేసి మాతో పాటు నడుస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఫస్ట్ పోడ్కాస్ట్ వీడియో కాబట్టి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఇన్వైట్ చేసాం. అతను ఎవరో చూద్దాం పదండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి కంటెంటే కావాలా ఏంటి సోంపేట, అదేవిధంగా మన చుట్టుపక్కల పరిసరాల్లో బాగా పబ్లిక్ అవుతున్న మన అన్నయ్య కంటెంటే కావాలి ఏంటి క్రియేటర్. ఈరోజు అన్నితో పోడ్కాస్ట్ ప్లాన్ చేయడం జరిగింది. వెల్కమ్ టు అవర్ పోడ్కాస్ట్ అన్నయ్య. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా అందరికి హాయ్. నా పేరైతే ప్రేమంత్ అనమాట. ఇప్పటి వరకు ఏ ప్లాట్ఫామ్ మీద కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మెన్షన్ చేయలేదు ఇది. నా పేరైతే ప్రేమంత్. అండ్ అందరికీ ఎక్కువ తెలిసింది హాయ్ గైస్ ఐఎమ్ బ్యాక్ అలానే అనమాట. ముందుగా మన భరత్ తమ్ముడికి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే వీళ్ళది ఇదే ఫస్ట్, నాది ఇదే ఫస్ట్. ఆ ఫస్ట్ లో నన్ను పెట్టుకోవడం నాకు చాలా 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 బెస్ట్ గా అనిపిస్తుంది అనమాట. అంతే, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే ఈ కంటెంటే కావాలి ఏంటి, ఈ యూనిక్ టైటిల్ అనేది ఎలా పెట్టాలనిపించింది, ఎందుకు పెట్టాలనిపించింది మీకు? సో మన ఛానల్ ఐడియా అనేది స్టార్ట్ అయింది చాలా లేట్ అనమాట. ఈ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఛానల్ క్రియేట్ చేయాలి, దానికి ఏదో ఒకటి చేయాలి, ఒక కంటెంట్ అంటూ ఉంటాం కదా. నా వరకు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చరణ్ అని అబ్బాయి. మేమిద్దరం కలిసి అనుకున్నాను ఛానల్ పెడదామా, ఒక యూనిక్ కంటెంట్ ఏదైనా ఇద్దామా అని. నేను అక్కడ ఏమైందంటే మాకంటూ సపరేట్ కంటెంట్ లేదనమాట. పేరు మేము ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు మేము ఛానల్ క్రియేట్ చేసిన టైంకి ముందు 3 years దాకా మేము ప్లానింగ్ లోనే ఉండిపోయాము. పేరు క్రియేట్ చేయలేదు. ఇలా రోజు వచ్చి కూర్చోవడం, ఇలా క్రియేట్ చేయాలి అంతే. ఇలా మరేం అవ్వట్లేదు అనమాట. నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దాం. ఒకరోజు మేము బైక్ మీద వెళ్తుంటే పేరేం పెడదామని వాడాడు. ఒకసారి తింటుంటే పేరేం పెడదామని వాడాడు. మేము రోజు తిరుగుతాం కదా, అలా ఛానల్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పేరేం పెడదాంరా అన్నాడు వాడు. అయితే అవును, యూనిక్ గా పెట్టాలి, ఎవరి దగ్గర ఉండకూడదు మన పేరు. మరి ఎప్పుడులాగే పెడేస్తే అందరిలో కొట్టుకెళ్ళిపోద్ది మంది, కానీ యూనిక్ గా ఉండాలి, చాలా బాగుండాలి అన్నాడు. సరే చాలాసేపు ఆలోచించి అప్పటికి రాలే. మేము అంటే మాకు మూడేం బాగోపోయినా ఏమైనా తోచపోయినా నేను వాడు పట్టుకొని ఒక బైక్ మీద వెళ్తాం అనమాట. ఇటు దుక్కు నేచర్ బాగుంటుంది, నేచర్ అలా రౌండ్స్ కి అలా వెళ్తే ఏమైందంటే ఒకరోజు వాడు అన్నాడు, మనం ఇలా తిరిగింది కూడా కంటెంటే కదరా, ఇలా కూడా చేయొచ్చు, ప్రతిదీ పెడదాం మనము. అంటే మన ఛానల్లో లేదంటూ ఎటు ఉండకూడదు, ప్రతి జోనర్ వాళ్ళే ఎంజాయ్ చేయాలి, పిల్లల నుంచి పెద్దవాళ్ళు. మరి పిల్లలు అంటే ఈ కోకోమెల్ అలాంటి చూస్తే కాకుండా ఒక సర్టెన్ ఏజ్ లో యూట్యూబ్ అనే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలి. మన యూట్యూబ్ ఛానల్కి వస్తే పెద్దవాళ్ళ వరకు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి, బాగుండాలి. మీమ్స్ తో పాటు చేస్తే నువ్వు కామెడీ చేస్తావు కదా, అప్పటికి వాడికి తెలుసు అనమాట ఇలా కామెడీ చేయొచ్చు, ఇలా మాట్లాడుతాను. సరే ఓకే అనుకున్నాం. అయితే పేరేం పెడదామని అప్పుడు అడిగాడు. అప్పటికి ఫ్యామిలీ స్టార్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, విజయ్ దేవరకొండ, తెలిసే ఉంటుంది. అందులో ఒక డైలాగ్ ఉంది, ఐరన్. అయితే నేను వెంటనే అన్నాను, కంటెంట్ అంటూ ఏం లేదు కదా అనుకో, మనకి ఇలా పెడదామా, కంటెంటే కావాలా ఏంటి. అప్పటికప్పుడు 5 minutes లో డిసైడ్ అయ్యింది. ఇన్ని రోజులు ఆలోచించింది ఏమీ అనుకోలేదు, కానీ ఆ 5 minutes కాన్వర్సేషన్ అయ్యింది. కంటెంటే కావాలంటే నేను ఫిక్స్ అన్నాను, వాడు ఫిక్స్ అన్నాడు, అంతే. ఇంటికి వెళ్ళాం, క్రియేట్ చేస్తాం. లోగో ఇప్పుడు మీరు చూస్తాను, లోగో కూడా బ్లాక్ కలర్ లోగో అదే ఉంది. అప్పుడు క్రియేట్ చేసింది అలా. అండ్ అది క్రియేట్ చేసింది కూడా ఎలా అంటే, క్రియేట్ చేసి అలా వదిలేసాం ఛానల్ 3 years. అంటే దానికి ముందు 1 year క్రియేట్ చేద్దాం అని. దాని తర్వాత 1 year అలా ఉంచాము. తర్వాత September 7th స్టార్ట్ అయింది అనమాట మా జర్నీ. అంటే September 7th ఫస్ట్ వీడియో అప్లోడ్ అయ్యింది. అది కూడా అది ఎలా అయిందో తర్వాత చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ వీడియోకి ఇప్పుడు టిల్
కొత్తగా రీసెంట్ గా వచ్చిన వీడియోకి ఈ మధ్యన మీ జర్నీ ఎలా ఉంది? అంటే ఈ ఇన్స్టాగ్రామ్ యొక్క లైఫ్, ఈ జర్నీ అనేది ఎలా అనిపించింది? ఫస్ట్ వీడియోకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ చెప్పుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ గురించి కానీ సోషల్ మీడియా గురించి కానీ మనకేం తెలియదు అనమాట. ఫస్ట్ వీడియో టైంకి నాకు ఇన్స్టాగ్రామ్ అంటే రీల్స్ స్క్రోల్ చేయడం అంతే, మరి నాకేమీ రాదు. అందరిలాగే అంటే అందరిలాగా కూడా కాదు. నేను ఒక స్టోరీ పెట్టను, ఒక అంటే యాక్టివ్ పర్సనే కాదు సోషల్ మీడియాలో. ఇప్పటికీ కూడా నాకు ఛానల్ ఉందంటే నాకే నమ్మబుద్ధి వేయట్లేదు. అంటే స్టోరీస్ కానీ రెగ్యులర్ గా ఏమీ ఉండవు అనమాట. ఒక అకేషన్ కి వెళ్తే అలా ఉంటది. అలాంటి నన్ను అంటే ప్రైవేట్ లైఫ్ లో ఉంటది. ఇన్స్టా అంటే ఇన్స్టా యూట్యూబ్ అంటే రీల్స్ చూడడానికి, రీల్స్ అండ్ షార్ట్స్ చూడడానికి, నా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనమాట. కాకపోతే అదేమైందంటే నేను తెలియపోయిన నూతిలో దూకడానికి ఏమంటారు, నీరు కనబడుతుంటే తక్కువ లోతే అన్నట్టు ఉంటది కదా, అదేదో తెలుస్తుంది అన్నట్టు. ఆ టైప్ లో ఏమైందంటే నేను స్టార్టింగ్ లో అనుకున్నాను చాలా ఈజీ, అంత ఒక 3 months లో ఒక 1K అలా వచ్చేస్తుంది. రీసెంట్ గా 1K వచ్చింది మనకి, ఇంకా 500 days పెట్టింది. అలాంటిది నేను ఒక మంత్ లో గానీ 3 months లో గానీ వచ్చేస్తుంది అని వాడుతాను అన్నాను. క్రియేట్ చేసిన ఫస్ట్ వీడియో రోజు మన బీచ్ లోనే చేసాం, బారా బీచ్ లోనే చేసాం. అక్కడికి 1 year కి మళ్ళీ బారా బీచ్ లో ఇంకో వీడియో చూసాం, అది కూడా. అలాంటిది నేను అనుకున్నాను ఇంత కష్టం, ఆ క్రియేటర్ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందా ఎడిటింగ్ పరంగా తెలియదు ఏది కూడా. అంటే న్యూ క్రియేటర్స్ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు స్టార్ట్ చేయండి పర్లే, రిజల్ట్ గురించి మీరు ఆలోచించద్దు అంతే. రావాల్సింది ఎప్పటికైనా వస్తుంది, కానీ ఎంజాయ్ చేయండి ప్రాసెస్ ని, కంటెంట్ ని అంతే. అండ్ ఇలా పెట్టుకొని నాకు అంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాను నేను, కానీ రిజల్ట్ రావట్లేదు. స్టార్టింగ్ లో నాకు ఈవెన్ ఎడిటింగ్ కూడా రాదు. ఇవన్నీ ఇక్కడికి వచ్చినాకే అన్ని నేర్చుకున్నాను. ఫస్ట్ వీడియోకి ఇప్పటికి ఏదైతే ఉందో అవన్నీ నేను ఆ టైం స్పాన్ లో నేర్చుకునేది. దానికి ముందు నాకు ఏట్ రాదు, ఇప్పటికి నేర్చుకున్నాను. ఆ టైం పీరియడ్ లో నేర్చుకుంది అది అలా అనుకున్నాను. అండ్ నాకేమనిపించిందంటే ఇన్స్టాలో ఇలా ఈజీ అనుకున్నాను. తర్వాత ఇది అయిన తర్వాత యూట్యూబ్ లో కూడా ఒక్కొక్క ఏమంటే అదొక ఇన్స్టా ఒక రకం, యూట్యూబ్ ఒక రకం. ఇందులో ఫాలోవర్స్, అందులో సబ్స్క్రైబర్స్ కదా. అందులో ఎలా అంటే దాని ఆల్గోరిథమే మనకు అర్థం కాదనమాట. మనం అసలు ఈ వీడియో వెళ్ళదురా అనుకుంటాం చూడు, ఆ వీడియో అయితే వ్యూస్ బాగా వస్తాయి, రీచ్ బాగుంటది. అసలు నేను ఇప్పుడు దాకా 4-5 వీడియోస్ బాగా వెళ్ళాయి, 15K. అది నాకు చాలా ఎక్కువ. నాకు అడిగితే యూట్యూబ్ లో ఇంత బాగా వస్తుంది, నెక్స్ట్ ఇంకా బాగా చేద్దామని ఆ వీడియో పెడతామా, చాలా డిసప్పాయింట్ అయిపోతా. అసలు 500 వ్యూస్ కూడా రీచ్ వెళ్తుందేమో అన్నది వెళ్ళదు. చాలా కష్టపడి ఉంటాం. అంటే ఇది ఎలాగైనా వెళ్ళాలి, అందరు వెళ్ళాలి, దీంట్లో చాలా కామెడీ చేస్తున్నా, ఎఫర్ట్స్ పెట్టుంటాం కదా. వీడియో వెళ్ళకపోతే బాగా అనిపిస్తుంది. అలా నేను పెట్టిన వీడియోలు అన్ని ఎలా అయిపోయాయి అంటే అసలు పూర్తిగా ఓన్లీ ఈ వీడియో ఈసారి ఈ రోజుకి అలా ఉండాలి, ఏవి లేకుండానే. అది ఒక 10K 2K 20K అలా వెళ్ళిపోయింది నార్మల్ గా. ఇవన్నీ 500 వ్యూస్ అలా ఉండేది. అంటే ఇలానే అనమాట, మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉంటది సోషల్ మీడియా అంటేనే. బాగుంటే రేపు బాగోదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కంపేర్ చేసుకుంటే మీ వీడియో ఎక్కడ ఎక్కువ రీచ్ వస్తుంది? ఇన్స్టాగ్రామ్ లోనే. చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి కూడా తెలీదు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని. అప్పటికి కూడా చెప్పలేదు, అది యూట్యూబ్ మెన్షన్ చేస్తున్నాను నేను చాలా సార్లు మెన్షన్ చేస్తున్నాను. ఇప్పటికి బయట కలిస్తే కూడా యూట్యూబ్ లో ఫాలో చేసే సబ్స్క్రైబ్ లాంగ్ వీడియోలో ఉన్నాయని చెప్తే వాళ్ళు అంటారు యూట్యూబ్ ఉందని నీకు అని. సేమ్ పేరు, సేమ్ లోగో కూడా, కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా స్క్రోల్ చేస్తారు కాబట్టి మీరు క్లిక్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. అయితే ఇప్పుడు మీ కంటెంట్ చేయడానికి ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మీ బ్యాక్ బోన్ ఎవరు? మీకు ఫ్యామిలీ తరపున కానీ, ఫ్రెండ్స్ లో కానీ మీ సపోర్టర్ ఎవరు? హైయెస్ట్ సపోర్టర్ ఒకటి ఉంటారు కదా, ఆ విధంగా ఎవరు మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో ఇద్దరు చెప్పండి. చెప్పాలంటే అసలు నన్ను ఎవరు సపోర్ట్ చేయరు అనుకున్నాను. బయట క్రియేటర్స్ తో పోలిస్తే నాకు చాలా వరకు సపోర్ట్ దొరికిందండి. అది నేను ఎందుకు అన్నానంటే నేను చూసాను, అందరు చెప్తారు కదా ఇప్పుడు ఇన్స్టాలో, యూట్యూబ్ లో నాకు చాలా స్ట్రగుల్స్ తో బయటకు వచ్చాను. నా వరకు అయితే చాలా సపోర్ట్ ఉంది, మా ఫ్యామిలీ పరంగానే, ఫ్రెండ్స్ పరంగా. అంటే ఇప్పుడు చేస్తున్నాం అంటే ఉంటది కదా చేయడం కానీ, అవన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్ తో ఉండాలి, ఉంటేనే హ్యాపీగా ఉంటాం మనం. అయితే ఫస్ట్
పెద్ద సపోర్ట్ అంటే మేమిద్దరమే అనుకున్నాం కదా, మీకు చెప్పాను కదా చరణ్ అని. చరణ్. మేమిద్దరం అనుకున్నాం, మా ఇద్దరికి ఏం తెలియదు, బయట దీని గురించి ఏం తెలియదు. అవునవును. మా ఇద్దరు కాకుండా బిగినర్సే. బిగినర్సే. ఇద్దరు బిగినర్స్ కాదు, ఆ అబ్బాయికి ఇంకో ఛానల్ ఉంది, ఓకే, అది వేరే స్టోరీలేండి. ఇప్పుడు చెప్పుకుంటే మొత్తం తెల్లారిపోద్ది. ఆ అబ్బాయికి కొద్ది నాలెడ్జ్ ఉంది, నాకేం తెలీదు. ఈ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ వీడియోకి క్లిప్స్ కలపడం కూడా రాదు. చెప్తే ఎవరు నమ్మరు, నా వీడియోస్ చూస్తే ఇప్పటికి క్లిప్స్ కలపడం కూడా అనిపిస్తుంది. ఇలా చెప్తున్నాడు వీడియోని, ఇలా చెప్తాడు, వీడి వీడియోస్ చేస్తాడు అన్నట్టు ఉంటది అనమాట. నాకు ఒక క్లిప్ 2 వీడియోలు ఉంటాయా, ఆ క్లిప్ కలపడం కూడా రాదు, అది అందులో చేయాలో కూడా తెలియదు అనమాట. నాకు ఫస్ట్ సపోర్ట్ అంటే మీ అన్నయ్య సాయి అన్నయ్య, మా గురువు గారు. ఈ వీడియో సాక్షికి చెప్తున్నాను, నా ఫస్ట్ సపోర్ట్ అంటే సాయి అన్నయ్య. ఛానల్ పెడుతున్నాను, పేరు మీకు చెప్పాను కదా, ఛానల్ ఇలా 1 year వదిలేసానని. ఫస్ట్ మా చరణ్ గారి ఛానల్ క్రియేట్ చేసి 1 year గ్యాప్ ఇచ్చారు. 1 year వదిలేస్తున్నాం, క్రియేట్ చేయలేదు తెలియక. ఇప్పుడు చరణ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, వాడు చెప్పాడు నేను ఎడిటింగ్ అవన్నీ నేను చేస్తాను, వాడికి రాదు. కానీ ముందు ఛానల్ వల్ల వాడికి కొద్దిగా అవగాహన ఉంటది కదా, నాలెడ్జ్ ఉంటది కదా, దానివల్ల అడేట్ అన్నాడు నేను చూసుకుంటాను ఎడిటింగ్ అవన్నీ, ఫుటేజ్ చూసి నాకు పంపించు నేను చేసుకుంటాను అన్నాడు. అయితే ఇద్దరం అలానే అది డ్రాగ్ అయిపోతుంది. నేను ఫుటేజ్ తీసుకుని వాడికి ఎంత పంపించినా స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది తప్ప వాడు స్టార్ట్ చేయకపోతే ఇద్దరికి రాదు. వాడు నేర్చుకుంటానని ఉంచేసాడు అనమాట. వాడికి ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్స్ వాడు చేస్తున్నాడు. లైవ్ స్ట్రీమింగ్స్ వరకే వాడికి తెలుసు. ఈ ఎడిటింగ్ పని అంటే వాడు అప్పటికప్పుడు యూట్యూబ్ లో నేర్చుకుని ఆ టైంలో వాడు నర్వస్ ఫీల్ అయ్యాడు చేయడానికి. అయితే ఫస్ట్ వీడియో ఎలా వచ్చింది ఇప్పటికీ నా ఫోన్ లో మొబైల్లో ఉంటది. ఆ రోజు మాకు ఒక టాటేజ్ దొరికింది అనమాట కాలేజ్ వాష్రూమ్స్ దీంట్లో. మీరు మా కాలేజ్ బయటకు వదులుతారు చూడండి ఆ పొలాల్లోకి, మాకు టాటేజ్ దొరికింది. ఆ రోజు చెప్పాను మా సాయానికి ఈ వీడియో తీసి పెడదాం. అలా కాదు అనియా నేను ఇలాగ నాకు ఈ వీడియోస్ అన్ని చేయడం నాకు ఇష్టం రా, ఇలా చేద్దామంటే అనియా నీకు ఇష్టమా, అయితే నాకు ఛానల్ క్రియేట్ చేస్తున్నాను అనియా, కంటెంట్ కావాలంటే వెంటనే ఇలా అంటే ఆ రియాక్షన్ అవన్నీ నాకు గుర్తుంది. ఇలా వచ్చేసి అనియా పేరు సూపర్ గా ఉందనియా అన్నాడు. పేరు సూపర్ గా ఉందనియా చాలా బాగుంటది, కాకపోతే నాకు ఇక్కడ ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది, నాకు ఎడిటింగ్ రాదు ఏం రాదు ఎలా చేయాలంటే నేను ఉన్నాను కదా అనియా నీకు అన్నాడు. అవునా అనియా ఎలాగా ఏంటి అంటే సరే నేను చూసుకుంటాను నీకు చెప్తాను. ఇలాగా అప్పటికి సాయనితని బుక్ 1 షూటింగ్ అయినది, ది బుక్ షార్ట్ ఫిలిం తీసున్నాం మనం. అందులో నాకు ఆ వాయిస్ ఇవ్వడం అవన్నీ అని అలా చెయ్యాలని నేను అని చెప్తే నేను చూసుకుంటాను ఫుటేజ్ నాకు పంపి అన్నాడు. సేమ్ వాడేటన్నాడు మా చరణ్ గడేట అన్నాడు అని అదే అన్నాడు, ఫుటేజ్ నాకు పంపి అన్నాడు. అని అలాగొద్దు నాకు నేర్పించు, ప్రతి సిచ్యువేషన్ లో నీకు నాకు అవ్వదు కదా, నీకంటూ షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ నీకు లైఫ్ వేరే ఉంది, నా గురించి నువ్వు మళ్ళీ అనకపడతావు, అందుకే నాకు నేర్పించంటే సరే అని నేను నేర్పిస్తాను అన్నాడు. ఇప్పటికీ నా ఫోన్ లో ఫుటేజ్ నేను ఎప్పటికీ డిలీట్ చేయను, టాటేజ్ రివర్ లో వదిలింది ఉంటది అన్నితని చేసింది. అలాగనమాట. ఫస్ట్ సపోర్ట్ మా సాయి గడు, సాయి మా గురువు, ఇప్పటికి ఎక్కడైనా చెప్తాను మా గురువు గారు. బయట ఫ్యామిలీలో అంటే మా పేరెంట్స్ అమ్మ 2 అక్కలు, నాకు 3 చాలా అంటే చాలా సపోర్ట్. ఇప్పుడు మీమ్స్ నాకు అంటే ఇప్పుడు రెగ్యులర్ గా న్యూ ఫిలిమ్స్ అంటే చూస్తాం, కొత్తగా వచ్చిన ఫిలిమ్స్ అంటే మనం చూస్తుంటాం. ఓల్డ్ ఫిలిమ్స్ లో మీమ్స్ ఉంటాయి, ఏదో నేను చిన్న మొక్క చూసుంటాను ఏదో టీవీలో ఇలాగొచ్చి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఇలా గుర్తు రావట్లేదు మేము ఏం కావాలి ఎవరెవరు ఉంటారు చెప్పంటే వరుస చెప్తుంది ఆ సినిమా పేర్లు. ఇప్పుడు బ్రహ్మానందం సునీల్ 2 క్యారెక్టర్లు ఉన్నారు, 2 కలిసి ఏ సీన్ లో అమ్మ ఉంటారంటే మా అమ్మకి తెలిసిన సినిమాలన్నీ. నేను మిగతా ఎడిటింగ్ టైం చేసే లోపు మా 2 అక్కలు ఆ మీమ్స్ ఎదిగి పెట్టడం కానీ చాలా సపోర్ట్ అనమాట మా ఫ్యామిలీ నుంచి. ఇంకా బాగా చెయ్యని అలాంటి సపోర్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీ వీడియోస్ మీరే ఎడిట్ చేసుకుంటారా ఇంకెవరైనా ఎడిట్ చేస్తారా? ఇప్పుడు దాకా అంటే పెట్టిన వీడియోస్ లో ఆ కాలేజ్ ఫెస్ట్ వీడియోస్ ఒకటి పెట్టుంటానా, అది ఒక్కటి తప్ప ప్రతిదీ నేను ఎడిట్ చేసుకుంది నా ఫోన్ లో, ఈ ఫోన్ లో అనమాట. ఈ చూపిస్తాను ఆగండి ఒక ఫోన్ ఈ ఫోన్ లోనే మొత్తం అంటే ఇందులోనే షూట్ ఇందులోనే ప్రతిదీ ఇందులోనే. ఈ ఫోన్ లేకపోతే నా ఛానల్ లేదనమాట, అంత ఇంపార్టెంట్ నాకు. కొంతమంది ఎక్విప్మెంట్ ఉన్నా సరే అంటే వీడియోస్ క్రియేట్ చేయడానికి ముందుకు రారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది కానీ రారు. కానీ ఇలాంటి లేని తక్కువలో చేయాలని ఇప్పటికీ ఎవరికి కలిస్తే కూడా ఎలా అంటే ఇప్పుడు మొన్న వికెట్స్ వీడియో పెట్టింది. అవును, మన IPL విలేజ్ ప్రీమియం లీగ్
అదే సోంపేటది ఎస్ఎస్సి అవును, టోర్నమెంట్, tournament. డే అండ్ నైట్ టోర్నమెంట్. అన్ని కూడా అన్నాడు, ఈ ఫోన్ లో చేస్తున్నావు నువ్వు ఇదంతా, నేను ఇంకా ల్యాప్టాప్ ఉంది, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నావు కదా. ఈ మైక్ కూడా మా అక్క గిఫ్ట్ ఇచ్చింది రీసెంట్ గా రక్షాబంధన్ కి. అదే అప్పుడు క్రియేటర్ కోరుకుంది ఇదే, ఇంట్లో ఇదే సపోర్ట్ అనమాట. చూడండి, ఇంకా ఏం కావాలంటే మాకు చెప్పు, మేము మొత్తం చూసుకుంటా, నువ్వు బాగా చేస్తున్నావు వీడియోస్ చెయ్యు అంటే, రీచ్ అవన్నీ పక్కన పెట్టు, నీకు నువ్వు బాగా చేస్తున్నావు, చదువు అని పక్కన ఒక్కసారి కూడా అంటే చదువు పోద్ది అలాంటివన్నీ ఏం అనలేదు. చాలా సపోర్ట్ మా ఇంటి నుంచి కూడా. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, చాలా సపోర్ట్ అనమాట. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఎప్పుడు వీడియో వస్తుందని అడుగుతుంటారు. అంతే, ఆ టైప్ లో ఉంటది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇదేని. బయట కూడా ఊర్లో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు. అవును, ఉంటారు మన ఏరియా చుట్టుపక్కల. ఉండేదే క్రియేటర్ అంటే నీకు అవసరం అనే టైప్ లో కూడా ఉంటది. ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు నా వరకు. అంటే ఇప్పుడు ఒక కాంట్రవర్సీకి వద్దాం, ఒక లెవెల్ ఆఫ్ కాంట్రవర్సీకి వద్దాం. మీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోస్ మాక్సిమము మోస్ట్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్ మీరు సంస్కార భారతి కాలేజ్ నుండి గెయిన్ చేశారా లేదా? అంటే మీ కాలేజ్ స్టూడెంట్స్, మీ కాలేజ్లో ఉన్న వాళ్ళే మీకు సపోర్ట్ చేసి ఎక్కువ హైప్ దీంట్లో సపోర్ట్ చేస్తున్నారని మాకు తెలిసింది. మీరు ఏమంటారు దానికి? అంటే దాన్ని నేను 50-50గా డిక్లేర్ చేస్తాను. ఎందుకంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు నాకంటూ వేరే అకౌంట్ ఉంది, Praman07 అనే అకౌంట్ ఉంది. అది నా పర్సనల్ అకౌంట్. అందులో ఫాలో అయిన వాళ్ళు నాకు లిస్ట్ తెలుస్తుంది కదండి, ఎందుకంటే మ్యూచువల్స్ అని ఉంటది కదా ఆ ఆప్షన్ లో, నేను అందులో చూస్తాను. అంటే రోజు నాతో తిరిగి ఇలా పక్కనుండి వాళ్ళే నాకు ఈ అకౌంట్ ఉందని కూడా వాళ్ళకి తెలిసినా కూడా, అంటే వాళ్ళ వ్యూవర్షిప్ ఉంటది, లైక్ ఉంటది అండి, కానీ ఫాలోవర్స్ కానీ అవి ఉండవు అన్నమాట. కొందరు వాళ్ళకి నేనెవరో కూడా తెలియదు, మన కాలేజ్ అబ్బాయి చేస్తున్నాడు, అలా ఉండాలన్నమాట. క్రియేటర్ సపోర్ట్ కావాలంటే అలా ఉండాలి. ఫస్ట్ మన సరౌండింగ్స్ లో ఉన్న అబ్బాయి, వాడికి సపోర్ట్ చేయాలి, వాడు రేపు పొద్దున ఎక్కడికే వెళ్తాడు అనే మైండ్ సెట్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నేను వాళ్ళకి నాకు అలాంటి రిలేషన్ లేదు, నేను తెలియదు, వాళ్ళు తెలియదు. ఈ అబ్బాయి సోంపేట అనే ప్లేస్ తో తప్ప వాళ్ళకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. సోంపేట అబ్బాయిని నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేస్తారు. కింద కామెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నావు, ఇలా ఇంకా బాగా చెయ్యు, ఇలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ మన కాలేజ్ ఇదే సరౌండింగ్స్ విషయానికి మీరు అనేది కాలేజ్ వీడియోస్ రీచ్ చూస్తే మీరు, నా ఫాలోవర్స్ కి కానీ నా రీచ్ కి కానీ సంబంధమే ఉండదండి. నేను కాలేజ్ మీద ఏ రీల్ పెట్టినా మినిమం ఒక 30K ఎక్కువే వెళ్తుంది. 30K ఇప్పుడు దాకా స్టార్ట్. నా ఫస్ట్ హైయెస్ట్ రీచ్ కూడా కాలేజ్ వీడియో. నేను ఈ కాలేజ్ అబ్బాయిని కాలేజ్కి వెళ్తాను ఫస్ట్ వీడియో. నా ఎక్కువ రీచ్ వచ్చింది కూడా కాలేజ్ మీద కంటెంట్ చేద్దామని నేను అనుకున్నాను, కంటిన్యూ చేశాను. కాకపోతే అది కొన్ని కాలేజ్ రీజన్స్ వల్ల అది కంటిన్యూ చేయలేకపోయాను. ఆ టైప్ లో కాలేజ్ వల్ల నేను చేయలేకపోయాను. అండ్ ఫెస్టివల్ రీల్స్ కానీ ఏది కానీ చేస్తే అది నేను ఇమేజిన్ కూడా చేయలేను అనమాట. ఎంతవరకు ఇప్పుడు 10K ఎస్టిమేషన్ వేస్తాను, నాకు ఒక 500 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. నాకు ఎంతమంది వస్తారు అనుకుంటున్నాను రీచ్? ఒక 5K ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30K 20K వస్తే నేనే కాబట్టి ఎంతమంది చూస్తున్నారు క్రియేటర్ కి 40K అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది నా కాలేజ్ సపోర్ట్ నాకు ఎంతవరకు ఉందో. మళ్ళీ కాలేజ్ లో నేను తిరిగితే నా పేరు ఎవరికి తెలియదు. హాయ్ గైస్, ప్రతి ఒక్కరు హాయ్ గైస్ అంటారు. అక్కడికే వద్దాం. అయితే ఇప్పుడు డిస్క్రైబ్ యువర్ కాలేజ్ ఇన్ యువర్ 1 word అంటే మీరు ఏం చెప్తారు? మీ కాలేజ్ లైఫ్ ఎట్లా సాగింది, ఎలా ఉంది, దానిలో ఏం నేర్చుకున్నారు? కాలేజ్ లైఫ్ అంటే నాకు చాలా స్పెషల్ అండి ఇది. ఈ క్వశ్చన్ చాలా స్పెషల్ నాకు. ఎందుకంటే నా స్కూల్ లైఫ్ పెద్దగా ఎంజాయ్ చేయలేదు నేను. స్కూల్ లైఫ్ అంటే నాకేం తెలియదు. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ అయింది? స్కూల్ లెవెల్ అంతా అంటే అదేదో డైలాగ్ చెప్పినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏజ్ లో చదివాను అన్నట్టు. 5th క్లాస్ వరకు లోకల్లో చదివాను. ఒక 2nd క్లాస్ వరకు వివేకానంద సోంపేటలో లోకల్. 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు రవీంద్ర భారతి. నెక్స్ట్ 6th క్లాస్ విజయవాడ. అన్ని కవర్ చేశారు మాక్సిమం. అంటే స్పెషల్ కేసు అనమాట మా ఇంటికి. నేను 6th క్లాస్ విశ్వశాంతి అనే స్కూల్లో చదివాను, విజయవాడలో. తర్వాత సత్యసాయి విద్యావారిని చదివానండి, స్వామి స్కూల్. అది చాలా నేర్చుకున్నాను ఆ స్కూల్ నుంచి. అంటే స్కూలింగ్ లైఫ్ నాకు పెద్దగా
మెమొరబుల్ గా ఏమి ఉండదు, పెద్దగా ఏం సాధించింది కూడా లేదనమాట. ఏదైనా నాకు మంచిగా ఏదైనా దొరికిందంటే నా చరణ్ గడు దొరికాడు, మా బెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఆడొకడు నాకు మంచి టీచర్ దొరికారు, కృష్ణ సార్ అని. అంటే ఏ వీడియోస్ లో నేను మెన్షన్ చేయలేదు. చరణ్ గురించి అయితే చాలా సార్లు మెన్షన్ చేశాను. చరణ్ గురించి అయితే, సార్ గురించి ఎప్పుడు మెన్షన్ చేయలేదు. అతని నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. నాకు చాలా సపోర్ట్ అనమాట. అతను ఏదన్నా అతనికి ఫోన్ చేస్తారు. కృష్ణ ఇప్పటికి అంటే ఇంటర్ డిగ్రీలో కూడా అంటే లైఫ్ బాగుంటది కానీ స్పెషల్ టీచర్స్ కానీ అలాంటి పెట్టలేదు. నా స్కూలింగ్ లోనే మంచి సార్ అతను, కృష్ణ సార్ అని అతను అనమాట. ఇంటర్ శివగాయత్రి ఇంటి పక్కనేనండి. చాలా అలాగే అనుకుంటా అందరూ కానీ అంటే ఇల్లు ఎక్కడ అంటే హాస్పిటల్ వదిలి దాని పక్కనేనండి. దండం పక్కన పెడితే నాకు ఫస్ట్ ఇయర్ అంతా గడిచిపోయింది. నేను భయంతోనే గడిపాను. కాలేజ్ లో ఏం అంటే సరదాలు ఉంటాయి కదా, అంటే 10th నుంచి రిలీవ్ అయ్యి సంఖ్యలో ఆ మైండ్ లో ఉంటాం మనం. అప్పటికి కరోనా వదిలిన బ్యాచ్ మనకి. కోవిడ్ బ్యాచ్ 10th లో 10th లో కోవిడ్ బ్యాచ్. అలా వదిలిన టైం అది. అలాంటిది ఇంటి పక్కన అంటే ఎంజాయ్ మరి ఉండదు కదా, ఏదైనా ఇంటికి వచ్చేస్తారు టీచర్స్, ఆ భయం ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్ లో కొద్ది స్టార్ట్ అయ్యాను, ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్ చేంజ్ ఇచ్చాను. ఆ టైప్ లో అయింది. తర్వాత కాలేజ్ లైఫ్ సంస్కార భారతిలో జాయిన్ అయినప్పుడు జీరో ఇంట్రెస్ట్. నాకు డిగ్రీ ఇష్టం లేదు, మెయిన్ గా ఊర్లో చదవడం ఇష్టం లేదు. నా స్కూలింగ్ అంతా బయట జరిగింది బ్రో, ఊరికి బయట జరిగింది. ఇంటర్ అదే ఇప్పుడు మెయిన్ అన్ని ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇంటర్ డిగ్రీ ఇక్కడ జరిగితే ఏం బాగుంటుంది, స్టాండర్డ్స్ పెంచుకోవాలి కానీ తగ్గించుకుంటాం. అంటే ఇప్పుడు నా వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది. ఇక్కడ స్టాండర్డ్స్ తక్కువ అని కాదు, అంటే బయటికి వెళ్తే కొన్ని సైకిల్ పెరుగుతుంది అంతే తప్ప మనం చదివేస్తాం పడిచేస్తాం కాదు. ఆ టైప్ లో నాకు జీరో ఇంట్రెస్ట్. తర్వాత ఫ్రెండ్స్ కలిసిన తర్వాత మెల్లగా అంటే కాలేజ్ లైఫ్ మారిపోయింది నాకు. అంటే ఏముండదు అసలు నేను ఎంజాయ్ చేయను కావాలా, నా ఒక్కడిని నేను ఉంటాను కావాలా అనుకోని బ్యాక్ బెంచ్ అంటేనే అంటే నా సీట్ కూడా ఎవడు నాది ఆక్రమించడు ఎవడు రారా వచ్చి కూర్చో అంటారు. ఆ ప్లేస్ మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది నా పేరు మీద. అలాంటిది నేను అక్కడిని కూర్చున్నాను. ఫస్ట్ 3 రోజులు అలాగే కూర్చున్నాను. తర్వాత కంబైన్ క్లాస్ ఉంటది కదా, ఈ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, ఫస్ట్ సెమిస్టర్ అంతా కంబైన్ క్లాస్ అనమాట. దేనికి సపరేట్ ఉండదు, ప్రతిదీ కంబైన్ క్లాస్ లో మనం ఎక్కువ హైపర్ యాక్టివ్ అనమాట. ఫ్రెండ్స్ చుట్టూ అంటే హైపర్ యాక్టివ్ అయిపోతాం. అలాగే ఎవరు అంటే తక్కువ మంది ఉంటే మనం కనబడుతున్నాం అందులో, అంటే ఇంట్రావర్ట్ 10 మంది ఉంటే అందులో మనం ఏం చేసినా బయటికి తెలియదు అన్నప్పుడు మనం అందరికి రెచ్చకూడదు. ఆ టైప్ క్యాండిడేట్ అనమాట. అందులో అంటే స్పెషల్ గా బిహేవ్ చేయడం అనమాట. అందరిని హైప్ పెంచి మనం సైలెంట్ అయిపోవడం. అలాగే ఫ్రెండ్స్ ఎక్కువ అంటే ఏమంటారు బాగా ఫ్రెండ్షిప్ పెరిగిపోయి, సర్కిల్ పెరిగిపోయింది. ఫ్రెండ్స్ కూడా బాగా కలిసిపోయారు. అండ్ అది కూడా నాకు ప్లస్ అయింది. కాలేజ్ లైఫ్ ఇప్పుడు దాకా ఇంటర్ 10th కన్నా కాలేజ్ లైఫ్ లో ఎక్కువ ఎంజాయ్ చేశాను, ఎక్కువ తెలుసుకున్నా. అందులో ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ చాలా తెలుసుకున్నాను. డిగ్రీలోనే నాకు ఉన్న ఎంజాయ్మెంట్ అంటే ఒక స్కూల్ లైఫ్ ఒక 100% అంటే నా స్టూడెంట్ లైఫ్ అంతా, అందులో నా 80% 60% డిగ్రీ లైఫ్. అసలు స్కూల్ లైఫ్ లో నాకు మెమరీసే లేవండి, అంతే. స్కూల్ లైఫ్ లో మెమరీసే లేవు. ఓకే, అయితే మీ కంటెంట్ అప్పుడు లేట్ అయింది, చాలా లాగ్ అయింది. ఒక వీడియోకి ఇంకో వీడియోకి కాలేజ్ డేస్ లో సెమిస్టర్ మరి మీరు ఏ రీజన్ మీద ఆపారు? కానీ మీరు ఎప్పుడు డిఎమ్స్ లో స్టోరీస్ లో పెడతారు కదా, ముచ్చట్లేంటి మాట్లాడుకుందామా, ఆ టైంలో మీకు చాలా మంది అడిగే వచ్చింది ఎందుకు కంటెంట్ లాగ్ అవుతుంది, దానికి మీరు ఏమంటారు? అండ్ మీరు అన్నారు అప్పట్లోని ఇప్పటికీ లేట్ అది నిజమే. ఈ వీడియో కూడా చాలా లేట్ అయి వచ్చింది మనకి, ఇప్పటికీ చాలా లేట్ కంటెంట్. అది ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయింది నాది అంతా. మీకు చెప్పాను ఆల్రెడీ, ఎడిటింగ్ రాదు నాకు, ప్రతిదీ టూల్స్ నేర్చుకోవాలి కొత్తగా. అంటే స్టార్టింగ్ వీడియోలో చేసినట్టు నెక్స్ట్ వీడియోలో చేస్తే వాళ్ళకి నచ్చదు కదా, అండ్ మన కంటెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో ఒక మీమ్స్, ఒక సర్టెన్ మీమ్స్ అని అనుకుంటాం కదా, మన జానరే అది కంటెంట్. మీమ్స్ నవ్వించాలని ఆ మీమ్స్ ఎత్తికినప్పటికీ రాత్రి కూర్చుంటే సరే రాత్రి అంతా తెల్లారిపోద్ది అనమాట. అండ్ ఏమంటే వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడైతే మైక్ ఉన్నా కూడా ఇబ్బంది అనమాట. మన ఇల్లు ఉండేది
ఒక హైవేకి దగ్గర ఆహా. ట్రాఫిక్ nonsense సౌండ్స్ ఉంటది. నాన్సెన్స్ ఉంటది. అవునవును. అండ్ అందులో నైట్ టైమే ఎక్కువగా ఒక నైట్ 9 తర్వాత నేను స్టార్ట్ చేయలేదు. ఎంత నేను అనుకున్న ఫాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అవునవును. నైట్ 9 తర్వాత ఆ నేను టైం స్టార్ట్ కొంచెం చేయలేదు. సరౌండింగ్ సైలెంట్ అవుతుంది. సైలెంట్ అవుతాయి. అప్పటికి కుక్కల బాధ ఉంటది మరి. ఉంటది మరి నైట్ వాళ్ళే కదా. అప్పటికి అంటే ఆ వాయిస్ కట్ అయ్యే గ్యాప్ లో నేను వాయిస్ ఇచ్చుకోవాలి. ఓకే ఓకే. దానికి తగ్గట్టు అంటే నేను స్క్రిప్టెడ్ తో చేయను కదా వీడియోస్. ఇప్పుడు మనకి అవునవును. అంటే ఒక Short ప్రొడక్ట్ film వీడియో, షార్ట్ ఆ. ఫిల్మ్ అలాంటివి అంటే స్క్రిప్టెడ్ ఉంటది. మనం ఏం రాసుకొని చేయాలని ఏం మాట్లాడాలి ఏం చేయాలి. ఇప్పుడు నేను నా చేసేదంతా బయటికి వెళ్తాను, అక్కడ అంతా వీడియో తీసుకుంటాను, ఇంటికి వస్తాను, అదంతా చూసుకుంటాను. దీనికి ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, అది కూడా 1.5 minute లో 60 చేయాలి. seconds లో. 60 seconds లో చేయాలి, 1.5 minute లో చేయాలి అని స్టార్ట్ చేసి ఎక్కడ ఎలా చెప్పాలి, ఇలాగా అనుకోవాలి, అక్కడే తినేస్తుంది ఒక 3 hours. అవును. ఇంక రాత్రి నిద్రలు అంటే నాకు రేపు పోస్టింగ్ ఉందంటే నాకు రాత్రి నిద్ర ఉండదు. ఉండదు. నేను ఒక 2 hours 1 hour పడుకుంటాను అంతే. ఓకే ఓకే. అంత స్ట్రగుల్స్ మీద అంటే నేను ఒక చేయాలి. వీడియోకి ఇంత స్ట్రగుల్ ఉంటది. స్ట్రగుల్ అసలు క్రియేటర్ అంటేనే స్ట్రగుల్ ఉంటది. మీరు క్రియేటర్ అవ్వాలనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఇంతే, రిజల్ట్ గురించి ఆలోచించి బాగా కష్టపడండి. ఆలోచించద్దు, అసలు రిజల్ట్ గురించి ఆలోచించద్దు. బాగా కష్టపడండి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కానీ కష్టం మాత్రం పడాలి. స్టార్టింగ్ టైం టేకింగ్. ఓకే. అందుకే లాగ్ అన్నమాట. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీ ఈ కంటెంట్ అలా ముందు తీసుకుని వెళ్తారా, ఎక్కడైనా డ్రాప్ చేసే సమస్య ఏమైనా ఉందా, లేదంటే ఇది అలా కంటిన్యూ చేస్తారా? అంటే మీ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తారా, లేదంటే డ్రాప్ అయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటున్నా. ఆపేద్దామని ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఒక సిచ్యువేషన్ అనిపించింది. ఆహా. నేను ఆ మధ్యన అంతా వీడియోస్ పూర్తి పెట్టలే. అవును అనిపించింది, ఎందుకంటే ఇది చెప్పచ్చలేదు తెలియదు కానీ చెప్పండి. నా కంటెంట్ వాడుకొని ఇంకోలు అంటే నా కంటెంట్ కానీ మీమ్స్ కానీ వాడుకొని ఇంకోలు గ్రో అవుతున్నారు అనమాట. అవునా? వాళ్ళకి వచ్చే రీచ్ కూడా నాకు రావట్లే. ఓకే ఓకే. సేమ్ వీడియోస్ చూస్తున్నారు అంటే చుట్టూ ఉండాలి, సపోర్ట్ చేస్తేనే కదా మనకి సరదా ఉంటది. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నా కంటెంట్ వాడుకొని ఇంకోలు వీడియోస్ చేసుకున్నారు, మీమ్స్ వాడుకొని. నేను రాత్రంతా కూర్చొని మీమ్స్ ఎదుక్కుంటాను నిద్ర మానుకొని. అలాంటిది ఆ మీమ్స్ సింపుల్ గా నా వీడియో నుంచి క్రాప్ చేసుకుని ఇంకో మీరు పడిన కష్టాన్ని ఇంకో వాడుకుంటారు. అలాగని ఇంకా సపోర్ట్ గానీ నేను చాలా కష్టపడి అవుతారు మీరు. అదొకటి. ఇప్పుడు చాలా కష్టపడి వీడియో పెడతాను, వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, నేను వెంటనే హైడ్ చేసేస్తాను. అది పెట్టిన 15 minutes లో హైడ్ చేసేస్తాను. మిగతా కామెంట్స్ కి అయితే రిప్లై ఇవ్వను కానీ, అంటే అన్ని ఒకసారి 10 comments కి ఒకసారి రిప్లై ఇస్తాను. అదే నెగిటివ్ వీడియో వచ్చిన వెంటనే వెళ్తాను, అది హైడ్ చేసేస్తాను లేదా డిలీట్ చేసేస్తాను. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నాకు అవసరమా ఇది అన్నట్టు అనిపిస్తుంది. చాలా ఫేస్ చేస్తాం, ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాం. ఇదేంటి మనం ఎంత కష్టపడుతుంటే ఇలా అవుతుంది అంటే ఎంత. అంటే మోస్ట్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ ఎక్కడ నుండి వస్తాయి? తెలియని వారి నుండి వస్తాయి, నీకు తెలిసిన వారి నుండి వస్తాయి నెగిటివ్ కామెంట్స్? ఇందులో కూడా నేను 50-50 అంటాను. కొన్ని అకౌంట్స్ రియల్ అకౌంట్స్ ఉంటే వాళ్ళు తెలియపోయిన వాళ్ళు, కొన్ని అకౌంట్స్ నుంచి అయితే ఊరికినే ఉంటాయి ఫేక్ ఐడీస్ అంటారు కదా, దాని నుంచి మీ ఫ్రెండ్ ఏంటంటే కానీ ఇంకో అకౌంట్ నుంచి చేసి ఉంటాను. ఇప్పుడు దాకా ఎప్పుడు నా వీడియోస్ లో కూడా చెప్పలేదు నాకు ఇలా వస్తుంది, ఎందుకు చెప్పుకోవడానికి. ఫేక్ అకౌంట్స్ నుంచి రావడం గానీ, అది అంటే ఫ్యామిలీస్ ఉంటది కదా మంది చూస్తారు కాబట్టి హైడ్ చేయడం అవి ఉంటాయి కదా. ఒకసారి నేను బెత్తర్స్ వీడియో చేశాను, వాటర్ ఫాల్స్. అదైతే నాకు చాలా డిసప్పాయింట్ అనమాట. నేను ఒక మెయిన్ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న మీమ్స్, సామాన్య మీమ్స్ ఉంది కదా, అది నేను మంచి పద్ధతిలోనే చేశాను, ఇంక వల్గర్ గా కూడా చేయలేదు, అందరికి అర్థం కావాలి అని. వీడియో ఉంది, అతనితో మాట్లాడే ఇది తీయించాను కానీ ఈ వీడియో ఉంది. అతను ఎలా పెట్టారంటే, నువ్వే రోడ్లు వేసావేంట్రా గుర్రం అంటే ఈ టైప్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారనమాట. నేను అన్నాను, బ్రో ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, వద్దు, నేను నలుగురిని కన్విన్స్, నువ్వు అలాగెందుకు అనుకుంటావు, ఇది గవర్నమెంట్ పర్సన్ ఎవరైనా చూస్తే అది తెలుస్తుంది కదా ఇక్కడ ఇలా పొజిషన్ ఎలా ఉందని. నువ్వు అలా పాజిటివ్ మైండ్ సెట్ లో ఆలోచించచ్చు కదా, నేను ఇలా అన్నాననే కదా, అది మీ సమస్య నేను సోషల్ మీడియాలో పెట్టినట్టే కదా అంటే, అప్పుడు అవునా ఓకే బ్రో. ఇంకా నేను చెప్పిన దాకా అతనికి అర్థం కాలేదు అనమాట. షార్ట్ టెంపర్ లో ఎంత ప్రయోజనం ఉందని అప్పుడు మీరు చెప్తే వాళ్ళకి తెలుసు, అతనికి తెలిసిందనమాట. కానీ వాళ్ళకి అది అర్థం కాదు స్టార్టింగ్ లో. ఇది మా ఊరికి ఇలా అండమేటి, ఊరి రోడ్లకి ఇలా అండమేటి, 2 కామెంట్లు పెడతాడు అవసరమా మనకి అన్నట్టు. చేస్తే వాళ్ళకి నచ్చదు, ఎవరికి నచ్చదు. ఇలాంటివి చాలా సిచ్యువేషన్లు ఉన్నాయి. మనం దేనికైనా కష్టపడిన దానికి రాకపోతే బాగోదు కదా, అందుకే ఆపేద్దాం అన్నట్టుంది. అంతేకాకుండా మనకంటూ సపరేట్
నేను ఆల్రెడీ చెప్పాను మన దాంట్లో ప్రతిదీ ఉండాలని, కానీ నేను ఎప్పుడు అలా ఫాలో అవ్వలే. కంటెంట్ ఉంటేనే మన వీడియోలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూడండి, కంటెంట్ ఈస్ కింగ్ అన్నట్టు ప్రతి వీడియోలో కంటెంట్ ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ బయటికి వెళ్ళాను, ఇలా చేశాను, అంటే పనికిరాని కంటెంట్ అని పెట్టను, అంటే అది నలుగురికి యూజ్ అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి అంతే. అలా చేస్తాను తప్ప రోజంతా నేను ఇక్కడ కూర్చోను. అది కూడా కొందరు కంటెంట్ తీసి పెడతారు, కానీ నేను అలా చేయలేను అనమాట. నాకు థాట్ రాదు, ఇది చూస్తే అందరు ఏమనుకుంటారు, క్రియేటివ్ గా ఉండాలి కదా. అందుకే నేను అనుకున్నాను కష్టమే, ఇలాగైతే ఇలాగ చాలా కష్టపడాల్సి ఉంటుంది మనకైతే అనుకుని ఆపేద్దాం అనుకున్నాను అంతే తప్ప. అండ్ తర్వాత మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఆపకూడదు, అలాగా నువ్వు చేయాలి, రిజల్ట్ గురించి ఆలోచన, మోటివేషన్ అలా వచ్చి డ్రాప్ అవుతున్న ప్రతిసారి నాకేదో మోటివేషన్ ఉంటది అనమాట. ప్రమంత్ గారు, మోస్ట్ ఆఫ్ యువర్ రీల్స్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడే రీల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి, ఎక్కువ క్రియేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ డే టు డే లైఫ్ కాలేజ్లో ఏమైనా అవుతుంటాయి, ఒక వెకేషన్స్ కానీ ఒక ప్రోగ్రామ్స్ కానీ. ఇప్పుడు మీ కాలేజ్ అనేది అయిపోయింది, మీరు కాలేజ్ నుండి రిలీవ్ అయిపోయారు. ఇప్పుడు అంటే కంటెంట్ ఎలా ముందుకు తీసుకెళ్దామని మీ ప్లానింగ్? అంటే ఇప్పుడు మన కంటెంట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, మన దాంట్లో ఒకటే కంటెంట్ కాదు, ఏదైనా కంటెంట్ అనేది. నేను స్టార్ట్ చేసింది కూడా కాలేజ్ లైఫ్ చూపించుకొని మనకు ఒక మెమరీస్ లాగా ఉంటేనే థాట్ లోనే చేశాను. కాలేజ్ లైఫ్ లో నాకు సపోర్ట్ దొరకలేదు అనమాట. ఎందుకు ఇప్పుడు అవసరమా చదువుకోవాలి ఆ టైప్ లో అయిపోయింది. ఇప్పుడు మీరు అన్ని క్వశ్చన్ కి ముందుకు ఎలా తీసుకెళ్ళదు, ఓన్లీ రీల్సే కాదు కదా నా జానర్, యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ అనేది కూడా ఉంటది. లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. అంటే బ్లాగింగ్ లో కామెడీ జానర్ లో చేయాలని నా ఇది. అంటే ఏదైనా చేయొచ్చు, కానీ ముందుకు తీసుకెళ్ళడానికి నేనంటే ఓ మంచి లొకేషన్స్ కానీ దేనికైనా వెళ్ళి, అది నలుగురికి తెలియదు కదా అదంతా అంటే ఇప్పుడు బ్లాగర్స్ చేస్తారు కదా, అది చేస్తూ దాంట్లో కామెడీ యాడ్ చేస్తూ ఇలా షార్ట్స్ చేసుకోవడం, డే టు డే లో జరిగిన యూస్ఫుల్ కంటెంట్ అలా ముందుకు తీసుకెళ్దాం అని చిన్న ప్లాన్. ప్రస్తుతానికి అయితే ఇదే నా కంటెంట్ అంటూ ఏది ఫిక్స్ అవ్వలేదు, అన్ని ప్రతి దాంట్లో చేయి పెడతాం. ప్రమంత్ గారు, మీ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ అంటే మీరు ఎవరని చెప్తారు? ఇన్స్టాగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ లో ఎక్కడైనా? అండ్ పేర్లు అయితే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇన్స్టాగ్రామ్ లో నాకు బాగా నచ్చుతుంది కంటెంట్ అంటే కలలసేన అని ఒక అతను ఉంటారు, చాలా బాగా చేస్తారు. వాళ్ళు యూస్ఫుల్ కంటెంట్ అంటే మా పరంగా, అంటే మాలాంటి క్రియేటర్ కి చాలా మంచి కంటెంట్ అనమాట. ఇప్పటికి ఎవరైనా చూస్తారంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటది వాళ్ళ కంటెంట్, బాగుంటది అనమాట. అతని ఛానల్ కానీ రీల్స్ కానీ యూస్ఫుల్ కంటెంట్. ఎలా అంటే ఇప్పుడు ఒక క్రియేటర్ కి ఎలా బాడీ లాంగ్వేజ్ కానీ, ఎలా వే ఆఫ్ టాకింగ్ కానీ అవన్నీ చెప్తారు. అతనిది బాగుంటది కలలసేన అని. అండ్ యూట్యూబ్ పరంగా అంటే నా ఇన్స్పిరేషన్ అంటూ వాళ్ళు ఉన్నారనమాట. ఎంత ఉందా డ్రామా అంటే ఒక ఇప్పుడు నేను యూట్యూబ్ లో రావాలంటే ఒకటి ఉంటది కదా, ఉంటది కదా, విక్రమాదిత్య యూట్యూబ్ ఛానల్ అని ఒకటి ఉంటది చూడండి, అది కూడా చూడండి. ఇప్పుడు అతను వీడియోస్ కంటిన్యూస్ గా పెట్టట్లేదు, కానీ నా చైల్డ్ లైఫ్ హీరో అనమాట అతను, విక్రమాదిత్య ఫ్యాట్స్ ఛానల్ అనమాట. నేను యాక్చువల్గా ఫ్యాట్స్ అలాగే చెప్దాం అనుకున్నాను, కానీ మనకు సూట్ అవ్వదు ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ, మనంతా మన గురించి అతను అనమాట. అతనిది అండ్ ఈ మీమ్స్ అవన్నీ 301 డైరీస్ అని రోస్టింగ్ ఛానల్ ఉంటది, వాళ్ళని చూసి వచ్చాను. కానీ నా ఇన్స్పిరేషన్ అంటే విక్రమాదిత్య. యూట్యూబ్ లో ప్రమంత్ గారు, మీరు రీసెంట్ గా 1K క్లిక్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో, ఎలా అనిపిస్తుంది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు యూ. ఆ 1K కి మీరు చాలా కష్టపడ్డారు, మేము చూసాం దగ్గర ఉంది కాబట్టి మాకు తెలుసు. అయితే 0 నుండి 1K కి మీరు అంటే ఎలా అనిపించింది? 1K అనే ఇది మేజర్గా ఒక క్రియేటర్కి ఏంటంటే 1K అనేది ఒక స్పెషల్ అనమాట. క్రియేటర్ ఎవడైనా 0 నుండి వచ్చేటప్పుడు 1Kనే టార్గెట్ చేస్తాడు. ఆ 1K ఎప్పుడైతే అయితే ఒక ఇది వస్తుంది అనమాట, మోటివేషన్ ఇంకా చెయ్యాలి అనేది. అలా మీరు 1K రీసెంట్గా క్లిక్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది మీకు ముందే చెప్పినట్టు 30 days లో చేసేస్తాను అనుకున్నాను, 500 days పట్టింది మనకి, 499 days కరెక్ట్ గా. మీరే కానీ కరెక్ట్ గా చేస్తుంటే ఎప్పుడో క్లిక్ అయ్యింది ఇది. అదే కన్సిస్టెన్సీగా చేస్తే క్లిక్ అవుతుంది, కానీ ఏమంటే మధ్యలో కంటెంట్ పెట్టలేకపోయాడు. అంటే ఇప్పుడు వీడియోకి టైం గ్యాప్ లో నేను ఏదైనా ఒక అకేషన్ కి కానీ ఏదైనా దేనికి వెళ్ళినప్పుడే వీడియో చేస్తాను. రోజంతా ఇంట్లో కూర్చుంది అంటే
యూస్ఫుల్ కంటెంట్ లేకుండా రోజు పెట్టాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏం పెట్టాలి, అందుకే న్యూగా ఒక ప్లాన్ అయితే ఉంది. ఓన్లీ కొత్తగా అదే కాకుండా కొత్తగా ఏమైనా చేద్దామని. అదే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రామంత్ గారు, మీరు సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇంతవరకు చేసిన వేటి ఉన్నాయా? ఇంకేమైనా ముందు ముందు వస్తాయా మీ నుండి? షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆ రెండిట్లోనా? ఇంతవరకు మీరు ఏం చేశారు? చాలా చేశాను. అసలు ఈ క్రియేటర్ అనే ఆలోచనకి ఫస్ట్ మెట్టే బుక్. ది బుక్ షార్ట్ ఫిల్మ్ చూడండి, చాలా బాగుంటది. నేను యాడ్ చేశానంటేనే నాకు కామెడీగా ఉంది. మెయిన్ లీడ్ మీరే కదా? నేను సాయి నా అబ్బాయి, అదే మా గురువు గారు, మీ అన్నయ్య సాయి నా అబ్బాయి. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే సాయి. అదే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. దాంతో నాకు ఒక బూస్ట్ వచ్చింది, నేను చేయగలను, ఏదైనా ఉంటది అనే ఆలోచన నాకు వచ్చింది. క్రియేటివ్ ఫీల్డ్ ఇలా ఉంటది, దీని వెనకాల ఎంత కష్టం ఉంటది. నేను బ్లాగ్స్ కాబట్టి నేను వేరేగా అప్పుడు అడిగాను, ఆ మైండ్ మీద సాయిని అడిగాను. అండ్ దాని తర్వాత చేసిన ఫిలిమ్స్ ఆనంద్ అనే ఫిలిం బాగా అయింది. దాని తర్వాత స్టోరీస్ క్యాప్ లో ఒక ఛానల్, స్టోరీస్ క్యాప్ ఛానల్ ఉంటే అందులో తదాస్తు అనే ఫిలిం చేశాను. అందులో నేను మెయిన్ లీడ్ ఉంటాను. నేను మెయిన్ లీడ్ అంటే నాదో మంచి క్యారెక్టర్ అందులో, అదొకటి చేశాను. ఇంకా రాబోయే క్యారెక్టర్స్ అంటే బుక్ 2 ఉంది, అది చాలా మీరు తప్పుగా అంటే మేము అనుకోకండి. అది ఎందుకు ఎప్పుడు వస్తుందండి? ప్రతిరోజు షూటింగ్ అని చెప్తారు కానీ ఇంతవరకు అంటే ఒక పోస్టర్ కూడా మీరు రిలీజ్ చేయలేదు. మీకు మీ డైరెక్టర్ గారికి ఇద్దరికి కూడా అడగాలి ఈ ప్రశ్న. అంటే ఏమైందంటే అది చాలా కాంట్రవర్సీల కన్నా డిలేస్ ఎక్కువైపోయాయి అన్నమాట. మీ డైరెక్టర్ కి టైం లేదా? టైం లేదు, వాడికి మాకు టైం ఉంది, మిగతా వాళ్ళకి టైం లేదన్నమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఒక్కడ అనుకుంటే అయిపోదు కదండి. అవును, మీకు అర్థమవుతుంది. టీం మొత్తం వాడికి సపోర్ట్ ఇస్తే వాడు ఎంత మంచి రిజల్ట్ ఇవ్వగలడు. వాడు 100% రిజల్ట్ వాడు పెట్టినా మిగతా వాళ్ళందరూ అక్కడ లేకపోతే వీడు అక్కడ కూర్చొని ఏం చేస్తారు? వీడు ఒకరికి డేట్స్ ఇస్తాడు, ఇలా కావాలి ఇలా. మా డైరెక్టర్ అనే అబ్బాయి డేట్స్ ఇస్తాడు, ఎక్కడికి నువ్వు రావాలి, ఇద్దరికి చెప్తాడు. ఒకడు వస్తాడు, ఇంకోటి రాడు. వాడి ఇలాగే కూర్చొని ఏం చేస్తాడు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి అని సీన్ వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వీడు అక్కడ ఉండడు అన్నమాట. అలాగ అయిపోయింది. అలా డిలేస్. అండ్ వాడికి కొద్దిగా చెయ్య ఫ్రాక్చర్ అయిపోవడం వల్ల చిన్నది అయ్యింది, దాని వల్ల కూడా ఇంజురీ డిలే అయిపోయింది. అలా డిలే అయిపోయింది. ఇప్పుడు మీరు చేయండి, ఫోన్ చేయండి, మీ డైరెక్టర్ చేసి ఎప్పుడు వస్తుందని అడగండి. ఓకే ప్రామంత్ గారు, మనం ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్ అని స్టార్ట్ చేద్దాం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ ఆన్సర్ ఇట్. ప్రామంత్ గారు, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ ఇది. ఫుడ్ కి సంబంధించి మెయిన్లీ నాకు ఫుడ్ అంటేనే ఇష్టం. నేను నా పర్సనాలిటీకి చెప్తే నమ్మరు, ఫుడ్ అంటే ఇష్టం. ఏది పెట్టినా తింటా, కాకరకాయ దొండకాయ తప్ప. ప్రతి వెజ్ అని లేదు, నాన్ వెజ్ లేదు, ప్రతిదీ తింటా. అండ్ ఆ ఫుడ్ టైం మాత్రం ఎంజాయ్ చేసి తింటా. ఏది వండినా మా అమ్మ. బయట కూడా ఫుడ్ బాగా నచ్చుతుంది, బయట తినాలని ఉంటది కానీ తినలేను అంతే. స్ట్రీట్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తాను ఈ సోషల్ మీడియా వల్ల. ప్రామంత్ గారు, మీ ఫేవరెట్ ప్లేస్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే అలా అంటూ ఏం లేదు మనకి. ప్లేస్ అంటే తిరిగేదే తక్కువ అనమాట. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే మ్యాక్సిమం. నా 10th వరకు, ఇంటర్ నుంచి బయటకు వచ్చాను. అలా బయటికి తిరగడం అంటే ఇష్టం అనమాట మనకి. ఫేవరెట్ అంటే ప్లేస్ లేదు, ఎక్కువ స్పాట్స్ కూడా మనం వెళ్ళలేదు అనమాట ఇప్పుడు దాకా. మనం సరౌండింగ్స్ లో ఉన్న మహేంద్ర గారి, గండా ఎత్తి, ఇవే తిరిగి ఉన్నాను. ఎక్కువ ఎంజాయ్ చేసేదంటే నేను చరణ్ గడు బయటికి వెళ్ళినప్పుడు బైక్ మీద తిరగమంటే డెస్టినీ పెట్టుకోకుండా తిరగడమే. లాంగ్ డ్రైవ్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే మాట్లాడుకొని అలాగా మూడు మారిపోద్ది అనమాట. ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ మీకు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్? ఫేవరెట్ పర్సన్ ఒకటి ఉంటారు కదా, అది చెప్పండి. ఏ పరంగా అంటున్నారు మీరు? ఏ పరంగా అనుకుంటే ఆ పరంగా ఏదైనా ఓకే, ప్రేక్షకులకి అదే కావాలి. కాదంటే జానర్ ఉంటది కదా, పర్లేదు మీరు జోన్ దాటి అటు అడిగేసి అది చెప్తామన్నా మేము ఫ్యామిలీ కాకుండా కొత్త ఫ్యామిలీగా ఫ్యామిలీ అలాంటి ఎవరు లేరు నాకు. ఎవరు చెప్తే నమ్మట్లేదు కూడా, అది ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు. రాసి పెట్టుకోండి. మెయిన్లీ నాకు బాధ ఏమైందంటే ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు నేను అది చెప్తుంటే. నేను ఇప్పుడు మా డైరెక్టర్ తో మాట్లాడారంట, మిల్లుగా
అయింది స్టార్ట్ అయింది అన్నట్టు ఉంటారు. మా ఇంట్లో వాళ్ళే నమ్మరు. ఓకే ఓకే చూపించినా కూడా పేరు మార్చేస్తారు, ఇప్పుడు అంతమందికి చూడట్లేదు అని ఉంటుంది. అలా స్పెషల్ పర్సన్ అంటే ఏం లేదు. చరణ్ నా లైఫ్ లో స్పెషల్ పర్సన్స్ అంటే చరణ్ గడు. ఓకే. అయితే మీరు రెడీ టు డూ పెయిడ్ ప్రమోషన్స్ ఆర్ నాట్? అంటే ఇప్పటికిప్పుడు ఒక పెయిడ్ ప్రమోషన్, ఒక షాపింగ్ మాల్ కానీ, ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ కోసం కానీ పెయిడ్ ప్రమోషన్ మీకు చేయమంటే మీరు చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తాను. ఓకే. ఒక క్రియేటర్ కావాలండి. అదే నేను అందరిలో మాట్లాడతాను అంటే ఇలా మాట్లాడితే అందరికి నచ్చదు, అందరిలో మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి వచ్చింది ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఖచ్చితంగా ఎవరు అది బయటికి చెప్పుకోరు, నేను చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఇదే నేను స్టార్ట్ చేసింది ప్యాషన్ తో అని చెప్తారు చాలా మంది. నేను అలా కాదు, అంటే ఏదో ఒకటి ఉండాలి మనకి, ఒక స్కిల్ లా డెవలప్ అవుతుందని నేను చేశాను. అండ్ దాన్ని మనీలా కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నాను. అందరికీ తెలుసు యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి నాకు ఇప్పుడు తెలుస్తుంది డబ్బులు వస్తున్నాయని. యూట్యూబ్ నుంచి అంటే డబ్బులు వస్తాయని అందరికీ తెలుసు. అందుకే ఇన్స్టాగ్రామ్ నుండి కూడా డబ్బులు ఎర్న్ చేయొచ్చా? అండ్ అది ఇప్పుడు మీరు చెప్పిన సపరేట్ గా మానిటైజేషన్ అనేది యూట్యూబ్ లాగా ఉండవు కదా. ఇన్స్టాకి మానిటైజేషన్ అంటే నీకు ఒక 500 మంది ఫాలోవర్స్ ఉన్నా నీకు రీచ్ వస్తుందంటే వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, నువ్వు ప్రమోషన్ చేసుకోవచ్చు. కానీ యూట్యూబ్ లో అలా కాదు, మొత్తం డిఫరెంట్ అనమాట. యూట్యూబ్ ఇన్స్ట్రక్షన్స్ డిఫరెంట్. అది తర్వాత మీకే అర్థమవుతుంది రాను కొత్త క్రియేటర్స్. ఇప్పుడు నేను పేడ్ ప్రమోషన్స్ కి అయితే సిద్ధంగా ఉన్నాను. డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను, చేసుకుంటాను ఏదైనా. కానీ ఇప్పుడు దాకా ఒకటి చేయలేదు. ఒకటి కూడా రాలేదు, వచ్చింది నిలబడలేదు నా దగ్గర. అయితే మీరు మూవీస్ చూస్తారా? చాలా తక్కువ. ఓహో, తక్కువ. అదే మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మూవీ నాలెడ్జ్ సర్కిల్. అదే అండి నా మీమ్స్ గానీ చూస్తే అందరూ ఏమనుకుంటారు, చాలా మూవీస్ చూస్తాడు కానీ అబ్బాయి మూవీలు ఎవరు అనుకుంటారు. అస్సలు కానే కాదు. నేను మాక్సిమం మీమ్స్ అన్ని చూడండి పాతకాలంలో ఉంటాయి. నేను చెప్పాను కదా మాక్సిమం టైం అంతా చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేటోళ్ళని. అయితే సీరియల్ చూస్తే సీరియల్ అలా చూసేటోడిని, లేదంటే మా అమ్మ అంటే వంట చేయడానికి వెళ్తే మూవీ దగ్గర కూర్చొని ఇలా చూడటమే. ఆ పాత టీవీలో ఏవైతే వస్తాయో అవి చూడటమే. అలాగా అంటే కామెడీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి నాకు చాలా ఇష్టం అనమాట. నవ్వు అంటే నాకు నవ్వు అంటే నాకు చాలా నవ్వుకుంటాను. నలుగురిని నవ్వించడం, మనం నవ్వుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మెయిన్లీ కామెడీ సీన్స్ అవన్నీ అంటే బాగా రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు మహేష్ బాబు అతడు సినిమాలో డైలాగ్స్ ఎలా అయితే ఫ్లూయెంట్ గా వస్తాయంటే అలాంటి సీన్స్ అంటే ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, అవి బాగా గుర్తుండిపోతాయి అనమాట. అలాగా మీమ్స్ నాలెడ్జ్ పెరిగింది అంతే, కానీ మూవీస్ అయితే ఎక్కువ చూడండి. ఓకే. అయితే ఇప్పుడు మూవీస్ పరంగా మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఏమని చెప్తారు? హీరో యాక్టర్ తర్వాత హీరోకి వెళ్దాం, ముందు హీరోకి ఇచ్చుకుందాం. మనం మూవీస్ చూడండి అన్నప్పుడు మనం హీరో ఫేవరెట్ హీరో అంటే ఎవడే లేడు. ఏ సినిమా అయినా ఓకే, అది ఎంటర్టైన్ చేస్తే చాలా టైం. అంటే మూవీని ప్రేమిస్తారు అందరూ, యాక్టర్ని కాదు. అయితే మరి హీరోని ప్రేమించరా? తమన్నా నైస్ సెలెక్షన్. తమన్నా. ఓకే. అయితే ఇప్పుడు హాలీవుడ్ ఆర్ టాలీవుడ్ రెండింటిలో ఏది? ఆల్వేస్ వాట్? టిఎఫ్ఐ బానిసా? ఓకే. అయితే ఇంకో కాంట్రవర్సీ, ఇది మామూలు కాంట్రవర్సీ కంటే. మీ పైన గతంలో ఒక 2 months అగో అనుకుంటాను ఒక ఎలిగేషన్ వచ్చింది. ఎలిగేషన్ అంటే అది కూడా మేము మీ స్టోరీలో చూసాము. నువ్వు తెలియకుండా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నావు, ఆ పెయిడ్ ప్రమోషన్ నుండి వచ్చిన డబ్బులతో నువ్వు కొత్త బైక్ కొనుక్కున్నావని ఒక కామెంట్ ఒకటి వచ్చింది, మీరు గుర్తుందో లేదో? అది వీడియో కూడా చేశాను. అది దాని వెనక ఉంది ఏంటి? మాకు అబద్ధం చెప్తున్నారా మీరు? ఏమైనా లోపల ఏదో ఉన్నాయా? అది అండ్ అది ఎవరు పెట్టారో తెలీదు. అది ఏదో అరవింద్ అనే అకౌంట్ నుంచి వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. అరవింద్ ఏదో సంథింగ్, నాకు ప్రాపర్ గుర్తులేదు. ముందుకి ఏదో ఉంటది తోకలా అరవింద్. ఆ టైంలో అరవింద్ అనే అకౌంట్ నుంచి వచ్చింది. అండ్ అది చూడగానే నాకు కొద్దిగా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. వాడు ఎలా అన్నాడో నాకు అర్థం కాలేదు. నా యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఆ వీడియో చేసే టైంకి 150 మెంబర్స్ ఉన్నారు. 150 మెంబర్స్ సబ్స్క్రైబర్స్, 150 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాలో 858 అరౌండ్ అంతమంది ఉన్నారు. అండ్ పెయిడ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే నేను ప్రమోషన్స్ అయితే చేసుకున్నాను. అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో, యూట్యూబ్ లో పెట్టున్నాను ప్రమోషన్స్ అంటూ చేస్తున్నాను. అవి ఏంటంటే 2 చేస్తున్నాను అప్పటికే. అది మా ఫ్రెండ్ గ్యారేజ్ ఒకటి, మా ఫ్రెండ్ బట్టల షాప్ ఒకటి, మ్యాట్ థ్రెడ్స్. ఆ 2 తప్ప నేను అప్పటికి ఏమీ చేయలేదు. ప్రమోషన్ అనే కాన్సెప్టే లేదు. అవి పెయిడ్ ప్రమోషన్స్ కాదు.
నాకు అది చూడగానే నాకు అనిపించింది ఇదెలా ఇది వాళ్ళకి ఏ ఉద్దేశంతో అలా అన్నారని. యూట్యూబ్ నుంచి మానిటేషన్ జరిగితేనే డబ్బులు వస్తాయి, అది అందరికి తెలిసిందే. ఆ 150 members తో నాకేం డబ్బులు వస్తాయి? అండ్ సీక్రెట్ గా అన్నారు కదా, సీక్రెట్ గా చేస్తున్నావు, ఒకవేళ చేస్తే అది నా పేజ్ లో నేను పెట్టుకోలేను. ఒక వీడియో అలా చేస్తున్నాను సీక్రెట్ గా, అంటే ఇన్స్టాలో పెట్టకుండా ఒక వీడియో చేస్తున్నాను. అది ఒక నాకు ఇన్స్టాలో పెట్టడం ఇష్టం లేక వీడియో చేస్తున్నాను. అండ్ అది కూడా పెయిడ్ ప్రమోషన్ కాదు, ఒక వెహికల్స్ సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాను, అంతే. అలాగే అనుకోండి. కానీ ఆ వీడియో చేసి వాళ్ళకి ఇచ్చాను, నా అకౌంట్ లో పోస్ట్ చేసుకోలేదు. అది మళ్ళీ ఎందుకు ప్రమోషన్స్ లాగే ఉంటది, అంటే ప్రమోషన్స్ పేజ్ లాగా కనబడుతుంది అని నేను అప్పటికి ఆ టైం స్పాన్ లో నేను ఒక్క వీడియో కూడా చేయలేదన్నమాట. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెమిస్టర్, నేను వీడియోస్ యాప్స్ ఇలా ఉన్నాను కదా, ఆ టైంలో నేను ఎగ్జామ్స్ మైండ్ సెట్ లో ఉన్నాను. అంటే మన ఆయుధాలు ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయి మనకి ఎగ్జామ్స్, ఆ టైం అనమాట. నేను వీడియోస్ పోస్ట్ చేసిన టైంలో అతను వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు, ఒక వీడియో కావాలి, ఇలా కావాలి. అతను మా ఫ్యామిలీ మెంబర్ దగ్గర అన్నమాట, మనం ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా చేస్తాం అనమాట. అలా అయిపోయింది. కానీ ఇప్పుడు దాకా పెయిడ్ ప్రమోషన్స్ అయితే ఇప్పుడు దాకా నేను ఒకటి చేయలేదు. వస్తే మాత్రం చేస్తాను. కానీ ఈ కామెంట్ అనేది నన్ను బాగా హట్ చేసింది అనమాట. అంటే అది అందరికీ కనబడదు కామెంట్, ఒక్కళ్ళ ఆలోచన ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఉంది, అది నా దగ్గరికి పెట్టాడు, ఆ క్వశ్చన్ రైట్ చేశాడు. అండ్ అలా ఎంతమంది అనుకుంటున్నారు. అండ్ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే బైక్ వీడియో నేను పెట్టలేదు అనమాట. బైక్ కొనేటట్టు ఎవరికి పెట్టలేదు. నేనేమనుకున్నాను, ఎందుకు అందరి దృష్టిలో ఉంటారు కదా, షో ఆఫ్ చేసినట్టు ఉంటది అని దీంట్లో నా చెప్పాను. ఒక ప్రైవేట్ లైఫ్ నాది, ఇన్స్టా స్టోరీ కానీ ఏవి పెట్టను. అలాంటిది మన పర్సనల్ ఎందుకు పెట్టుకోవడం, అందులో సోషల్ మీడియాలో పెట్టుకోవడం అని నేను వీడియో చేయలేదు. అయితే అది నేను ఆ కామెంట్ చదివిన తర్వాత నాకు ఒకసారి చాలా బాధ వేసింది అనమాట. ఇలా ఎంతమంది ఫీల్ అవుతున్నారో ఇప్పుడు ఊర్లో మేజర్ ఫాలోవర్స్ కానీ వ్యూవర్షిప్ కానీ ఊర్లో ఉన్న వాళ్ళే. నాకు వాడు అలా ఫీల్ అవుతున్నాడంటే ఆ అబ్బాయి లాగా ఇంకెంతమంది ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఇంత సంపాదిస్తున్నాడు, కొనేసాడు, అలా ఉంటది. కానీ అక్కడ రియాలిటీ ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా నా ఛానల్ నుంచి నాకు ఒక్క రూపాయి సంపాదన కూడా రాలేదు. ఇంక నేను తిరిగి పెట్టున్నాను. అర్థమైందా? ఇప్పుడు అది అర్థం చేసుకోండి. పేడ్ ప్రమోషన్స్ వస్తే మాత్రం చేస్తాను. ఏదైనా అమౌంట్ కోసమే వచ్చాం కాబట్టి ఈ ఫీల్డ్ లోకి చేస్తాం. ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఓకే ప్రేమంత్ గారు, ఇన్ యువర్ కాలేజ్ డేస్ మీరు చేసిన ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి? ఫన్నీయెస్ట్ రాటెస్ట్ రూటెస్ట్ మీరు ఏమనుకుంటుంది? తేట పని అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ఎవరికి చెప్పుకోలేదు కాలేజీలో చెప్తే హైలైట్ అయిపోద్ది ఆ టైప్ లోనా? ఓకే, చాలా ఉన్నాయి. ఇప్పటికి చాలా తక్కువ మందికి తెలిసిందంటే ముందు అంత పెద్దది ఉందా? కాదు, అది ఇప్పుడు చెప్తే అది మా కాలేజ్ ఫ్యాకల్టీతో వస్తే మరి ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అది తెలుసు కానీ ఎలా రియాక్ట్ అవుతారో తీసుకుంటారు. సర్టిఫికేట్ రాలేదు మనకి, అందుకని అది సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ వీడియో మేము పోస్ట్ చేస్తాం. అయితే నాకు ఇంకా అది రాదు. అయితే ఎలా అంటే దివాళీ అయింది. దివాళీ అయితే ఉంటది కదా పేల్చాలని. ఒక అబ్బాయి తెచ్చాడు బాంబు, క్రాకర్. కౌశిక్ అని ఒక అబ్బాయి తెచ్చాడు. అక్కడ వాడు ఓపెన్ గా సీసీ కెమెరా ఉంది, దాని ముందే కాల్చి పేల్చాడు అనమాట. సౌండ్ హైలైట్ గా వచ్చింది. ఫ్యాకల్టీ కనీసం పట్టించుకోలేదు. ఇదేంటిది ఇలా అయింది, ఎంత సౌండ్ వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు ఏంటి అనుకున్నా. ఇదే పని మనం చేస్తే ఎలా ఉంటది, కొద్ది డిఫరెంట్ గా అని నేను అనుకున్నాను. ఎవరికి చెప్పలే, నన్ను మనసులో అనుకున్నాను ఫ్యాకల్టీ పట్టించుకోలేదు, ఎంత సౌండ్ చేసినా మా బ్యాచ్ ఏది చేసినా ఒక ఊపు ఉండాలన్నమాట. మా బ్యాచ్ థాట్ అంతా అదే. అసలు పేల్చింది కూడా ఈ బ్యాచ్ ఇలాగా ఉంది అని పేల్చాము. ఎవరు పట్టించుకోలేదు. కనీసం అంటే అక్కడ ఏం జరిగింది, ఎంత సౌండ్ వచ్చిందని కూడా రాలేదు. ఆ ముందు రోజు వెంటనే ఇంటికి వెళ్ళి ఎంత గట్టి పేలే బాంబు ఉందో, సామాన్లు ఉంటాయి కదా ముందర దివాళీ అయింది, సామాన్లు ఎతుకుతున్నాను, గట్టి పేలింది ఏది అది ఎతికాను,
చూశాను. ఓకే. ఆ వీడియో నా దగ్గర ఉంది, తీసి పెట్టుకున్నాను. ఎప్పటికైనా పోస్ట్ చేద్దామని. ఓకే. ఇంకా పోస్ట్ చేయలేదా? పోస్ట్ అంటే చిన్న వీడియో, చిన్న 10 సెకండ్ క్లిప్ ఇలా చేశాను, ఇది రేపు పెడతాను అని. దీంట్లో అనుకున్నారు ఎలా చేశానంటే అది నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది మా ఫ్యాకల్టీ చూస్తే క్షమించండి, వర్ణాతీతం. ఆ ఫీలింగ్ ఈ వాసన పొల్లలు అంటారు కదా దేవుడి దగ్గర, ఊదిపల్లలు. అది దానికి ఒక అగ్గిపల్ల కట్టి, దానికి అగ్గిపల్ల కట్టారా? దానికి అగ్గిపల్ల చుట్టి అది దాని బాంబు వస్తుంటది కదా, టైం బాంబ్ లా రెడీ చేశాను అనమాట. అది టైం బాంబ్ లా రెడీ చేశాను. అది వీడియో తీసి పెట్టుకున్నాను. అంటే ఎక్స్పెరిమెంట్ చేశాను. ఒకవేళ అది కాల్చి, ఆ వాసన పొల కాల్చి అది ఎంత వరకు రీచ్ అయ్యే వరకు, అగ్గిపల్లకి రీచ్ అయ్యే వరకు ఎంత టైం రన్ చేసి ఎంత టైం రీచ్ అవుద్ది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని, ఎగ్జామ్ అంటే చదవగానే అన్ని నోట్ చేసుకుని ఎలాగైతే దొరకము బాగుంటది. మినిమం ఎంత టైం స్పాన్ ఉంది, 25 మినిట్స్ తప్పించుకోవచ్చు. డజ్జా ఎగ్జామ్ రాసుకోతే క్లాస్ రూమ్ లో కూర్చొని సగం పీరియడ్ అయిపోద్ది అని దీంట్లో ఉన్నాను. చేశాను. ఒక్కడిని ఎవరికి తెలీదు. సాటర్డే అది డిస్టెన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాలేజ్ లో. తీసుకెళ్ళాను. కాలేజ్కి లేట్కి వచ్చాను. కరెక్ట్ గా 9:30 అలాగ వచ్చాను. మార్నింగ్ 9:30కి అలాగ వచ్చాను. అండ్ పైకి వెళ్ళిపోతారు జనరల్ గా. నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఏం జరగకపోయినట్టే స్పీడ్, అంటే వాష్రూమ్ గేట్ దాకా నార్మల్ గా నడుచుకుని వెళ్ళి అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళి గ్రిల్స్ ఉంటాయి కదా, అవును, వెలిగించి గ్రిల్స్ లో ఇచ్చాను. అది అంటే కాలేజ్ వాష్రూమ్స్ గ్రిల్స్ ఉంటాయి, అవును, ఆ గ్రిల్స్ లో పెట్టి వచ్చాను లోపల. అండ్ మళ్ళీ ఏం తెలియపోయినట్టు మొత్తం వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చినట్టు యాక్టింగ్ చేసుకుని సాంప్రదాయాన్ని అన్నట్టు వచ్చాను బ్యాగ్ వేసుకుని. అంటే మళ్ళీ చేతులు పట్టుకెళ్ళాను. అందుకే ఎప్పుడు బ్యాగ్ వేసుకుని వెళ్తాను, అదో ప్లస్ పాయింట్. బ్యాగ్ లో అన్ని సామాన్లు పట్టుకుని వెళ్ళాను, పెట్టేసి వచ్చాను, వెలిగించి వచ్చాను, టైమర్ ఆన్ చేసుకున్నాను. పైకి వెళ్ళి సార్ ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ లో కూర్చున్నాను. నేను అనుకున్న టైంకి, అంటే టైం ఆన్ చేసుకుని 25 మినిట్స్ అనుకున్నాను. కరెక్ట్ 22 మినిట్స్ పేలింది. నేను అంటే అది అంత గట్టి పేలుతుందని నేను అనుకోలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక రకంగా వద్ది అనుకున్నాను. అది అంటే నేషనల్ అంటే ఊగిపోతారు, జనాలు ఊగిపోతారు అంటే అది నాకే ఊపిసింది. ఆ సౌండ్ హైలైట్ ఆఫ్ ద డే. అసలు సెమిస్టర్ మొత్తం హైలైట్ అదే. ఓకే, మేము ఇక్కడ కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నాం. ఆ సౌండ్ కి ఆ రేకులు ఉన్నాయి చూడండి, అది మొత్తం ఏదో పెద్ద బండరాయి పడినట్టు మొత్తం లోపల ఇరిగిపోయింది బ్రో. నాకు అనిపించింది నేను ఎందుకు పెట్టానని. అది కూడా నాకు ప్రాబ్లం లేదు, అది ఇరిగిపోయినందుకు కూడా ప్రాబ్లం లేదు. ముగ్గురు దొరికిపోయారండి. అంటే మీరు చేసిన అది చాలా క్రేజీ అనమాట. అది ఎవరెవరో చెప్తాను చూడండి. మా రైటర్ హర్ష, మా డైరెక్టర్ హర్షవర్ధన్, మా డైరెక్టర్ సాయి గురువు గారు. అండ్ హైలైట్ ఏంటంటే సాయిమని, మా సాయిమని ఆడ కూడా గ్రేట్ సపోర్ట్ నాకు వీడియోస్ లో. మా సాయిమని గడు వాళ్ళు ముగ్గురు దొరికిపోయారు. నేను వెళ్ళి ఫస్ట్ సాయిమనికే చెప్దాం అనుకున్నాను, ఇలా పెట్టాను రమ్మాయ, బాంబు పెట్టాను, ఇలాగ అయ్యింది అంటే. మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పలేదు ఈ విషయం? ఎవరికి చెప్పలే. అసలు క్లాస్ రూమ్ లో పక్కన కూర్చున్న గణేష్ గడికి కూడా చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఇలాగ అయిన తర్వాత, అంత మూమెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతాం కదా, అప్పుడు చెప్పాను గణేష్ గడికి. నేను వెళ్ళి ఫస్ట్ సాయిమనికి చెప్దామంటే సాయిమని గడి మొఖం పెట్టుకున్నాడు. ముఖం డల్గా అయిపోయి ఒకలాగా, నేను ఇలా ఎందుకు వచ్చాను కాలేజ్కి, ప్రిన్సిపల్ సార్ నాకు కాలేజ్ నుంచి వెళ్ళిపోమంటున్నారు, నేనేం చేయలేదు, చెప్తే వినట్లేదు అనుకో. అంటే ఇప్పుడు ఈ టోన్ తో చెప్పలేదు అనమాట, నేను ఫిల్టర్ తో చెప్తున్నాను. అప్పుడు ఏ ఇంటెన్షన్ ఉందో, ఏ లాంగ్వేజ్ తో ఉందో మీకు అర్థం చేసుకోవాలి. అంటే నాకు ఒకసారి గుండెలు రాయి పడిపోయారు. దొరికిపోవడం ఏంటి సాయమని, అదేటైంది, ఎలాగైపోయిందంటే ఎవడు పెట్టాడో తెలియదు బాంబు, అడవుడు పెట్టాడు వేస్ట్ గడు సాయి గడు. నేను చిన్న బాంబు, ఇప్పటికి వాళ్ళు చిన్నది ఏదో పేల్చారు కానీ అది పేలలే, పెట్టేసి వచ్చారు. వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఆ టైంకి అక్కడ ఉన్నారు, సీసీ కెమెరాలు కనబడ్డారు. ముగ్గురికి లేపి మీరు వెళ్ళిపోండి, మీరేటి ఇలాగా అనుకుని పంపించేసే అంత సీన్ అయ్యింది అనమాట కాలేజ్ లో. అదనమాట క్రేజీ ఇన్సిడెంట్. తర్వాత అది వాళ్ళకి చెప్తే హర్షాడు నార్మలే, సాయిని అన్య నువ్వు చేసావు మీ సాయమని నాకు తిట్లు ఉన్నాయి చూడండి, అదే వర్ణాతీతం అంటారు చూడండి, ఆ టైప్ లో. నువ్వు బక్కగాడి, నువ్వు ఎందుకు వచ్చావు అంటే గేట్లు ఇచ్చాడు నోటి, వెళ్ళిపో కాలేజ్ నుంచి, నేను చెప్తే మ్యాచ్ దగ్గర పట్టుకెళ్తాను పదా అనుకుని, ఆ టైప్ లో. ప్రమద్ గారు, మోస్ట్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్
ఎవరైతే మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తున్నారో వాళ్ళందరూ అమ్మాయిలే. అంటే ఐ మీన్ అలా కాదు, అంటే మోస్ట్ ఆఫ్ ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు అని ఒక ఎలిగేషన్. అంటే ఎలిగేషన్ కాదు, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మేము నిన్న పరిశోధన చేసాము ఇంటెలిజెన్స్ దానిపై. దానికి మీరు ఏమంటారు? ఎస్ సార్ నో? నో అసలు. వాట్ నో? దీనికి 50-50 కూడా ఇవ్వను. మేము నిన్న చూసామండి మీ ఇవన్నీ. ఏం చూసారు? మీ ఫాలోవర్స్ లిస్ట్ అంతా చూస్తే 100లో 80% అమ్మాయిలే ఉన్నారు. అది కూడా సంస్కారపరిచే అమ్మాయిలే ఉన్నారు. దానికి మీరు ఎస్ఆర్ నో? నో నో నో. ఎవరు నాకు అబద్ధం అండి. నో అది మేము తగలబెట్టండి. ఏ అమ్మాయి నన్ను ఫాలో అవ్వట్లేదు, నేను చెప్తున్నాను. ఏ అమ్మాయి నన్ను ఫాలో అవ్వట్లేదు. అందరూ చూసి వెక్కిరించమంటే చెప్తారు హాయ్ గైస్ అని. ఎవరు నన్ను ఫాలో అయితే చేయలేదు. అవునవును. మీరు మరి ఎవరిని చూసారు కానీ మోస్ట్లీ నాకు తెలిసి మా అక్క వాళ్ళ బ్యాచ్ అయి ఉంటది. ఓకే ఓకే. వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు. ఓకే. అయితే మీరు వీడియో స్టార్టింగ్ లో హాయ్ గైస్ అనే ఒక పదం వాడతారు. మీరు ఇప్పటి వరకు అది మనం డిస్కస్ చేసాం కానీ అంత డెప్త్ గా వెళ్ళలేదు. ఆ హాయ్ గైస్ అనేది కాలేజీలో ఎంత సంచలనమైందో మాకు తెలుసు. ఎందుకంటే మా క్లాస్ కలిసి నీకు బోల్డ్ మంది కనబడినప్పుడు హాయ్ గైస్ అంటుంటారు. మీరు మీ సిగ్నేచర్ ఏదైతే అది ఉందో 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళు మీకు అలా అంటున్నప్పుడు మీకు ఎంత ప్రౌడ్గా, అంటే ఎలా ఫీల్ అయ్యారు? ప్రౌడ్గా ఫీల్ అయ్యారా, లేదంటే ఎందుకురా బాబు వీళ్ళు నాకు తయారయ్యారు అన్నట్టు ఫీల్ అయ్యారు? అంటే తెలుస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో అంటున్నారు. దాన్ని బట్టి మన ఫీలింగ్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు తెలియని పర్సన్ వచ్చి హాయ్ గైస్ అని, ఇప్పుడు నా పేరు తెలియదు, కంటెంట్ కావాలని పూర్తి పెరలేదు అంటే ఛానల్ పేరుతో పెరలేదు. హాయ్ గైస్ అన్య అని, హాయ్ గైస్ అన్య, హాయ్ గైస్ ట్రూ ఫాలోవర్ వచ్చి హాయ్ గైస్ అన్య అని చెప్పి నా దగ్గరకు వచ్చాను, నువ్వు బాగా చేస్తా అలాగా. అది నేను రోడ్డు మీద వెళ్తుంటే అంటే హాయ్ గైస్ ఐఎమ్ బ్యాక్ అంటే నేను వెళ్తుంటాను ఇలా, వాళ్ళు హాయ్ గైస్ ఐఎమ్ బ్యాక్ అంటూ నన్ను కేర్ చేస్తున్నట్టు అంటే నాకు కొద్ది బాధ వేస్తుంది. కానీ క్రియేటర్ అన్నాక ఇవన్నీ కామన్, పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారంటే నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే వాళ్ళు నాకన్నా తక్కువలో ఉన్నట్టే కదా. నేనైతే అదే ఫీల్ అవుతాను. వాళ్ళు చేయలేకపోయింది నేను చేస్తున్నాను, కానీ నేను ఒక్కటి ఆలోచించాలి, రేపొద్దున వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు మనకి పాజిటివ్ గా తీసుకోవాలి వాళ్ళు ఏమన్నా కూడా. ఎందుకంటే వాళ్ళే మనకి బూస్ట్ అంటారు. వీళ్ళు ఇలా అన్నారు కదా, రేపు మనం ఇంకా మంచిగా చేయాలి, వాళ్ళు కూడా మనకి ఫాలో చేయాలి, మనం సపోర్ట్ చేయాలి, మనం అంటే ఇష్టపడాలి అంతే. దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి చిన్న బాధ అయితే ఉంటది కదా, సపోర్ట్ చేయకుండా ఇలా డిస్కరేజ్ చేస్తారు అంతే తప్ప మరేం లేదు. దొరికినవన్నీ పాజిటివ్ గా అనుకోవాలి అంతే. క్రియేటర్ అన్నాక అది క్రియేటర్ లైఫ్ అంటేనే అది. ఓకే పాస్ చేస్తే సరే చూడు అందరు చూడు, నాకు వచ్చినాక మంది అనుకుంటా. ఓకే ప్రేమంత్ గారు, న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పాలంటే, నేను పెద్దగా ఏమి సాధించలేదు కాబట్టి నేను చెప్పింది పెద్దగా ఎక్కదు మీకు. ఎందుకంటే ఏదైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. యాజ్ ఎ క్రియేటర్కి అయితే నేను ఒక సజెషన్ ఇస్తాను. క్రియేటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీడియో క్రియేషన్ కానీ ఏది కానీ ఒక క్రియేటివ్ ఫీల్డ్, టెక్నికల్ ఫీల్డ్లో కాకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆల్రెడీ మా సాయిని చెప్పుకుంటాడు వీడియోస్లో, మీకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకోవాలి ఫాస్ట్గా. లేట్ చేస్తే మీరు ఎప్పటికీ మరి ఆ దీంట్లోకి రాలేరు అనమాట. ఏదో యూనిక్నెస్ ఉండాలి, లేదంటే మనకి బాగా ఫాలోవర్స్ అయినా గెయిన్ చేసుకోవాలి. ఆ రెండు కాకుండా మనం సోషల్ మీడియాలో సర్వైవ్ అవ్వాలంటే మనం అవ్వలేం. అది జనరల్గా అందరికి తెలిసిందే. కానీ స్టార్ట్ చేయాలంటే ఫాస్ట్గా స్టార్ట్ చేయండి. అండ్ రిజల్ట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టద్దు. రిజల్ట్ ఎప్పటికైనా వస్తుంది, కన్సిస్టెంట్గా చేయండి. నాలా కాకుండా కన్సిస్టెన్సీతో చేయండి. ఒక మంచి కంటెంట్ అనుకుని దాని మీద వీడియోస్ చేయండి, ఏదో క్లిక్ అవుద్ది, మీరు బాగా పైకి వస్తారు. నేను చెప్తున్నాను, ఇది ఎవరు చెప్పారంటే ప్రేమని చెప్పాడని చెప్పండి కావాలి అంతే. అయితే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టెంట్ యూట్యూబ్కి సపరేట్గా, ఇన్స్టాకి సపరేట్గా అంటూ వీడియోస్ చేస్తారు కదా, అది కూడా చాలా వరకు ముందే మీరు ప్రీ ప్లాన్డ్ గా చేసుకోవాలి. ఏది చేసినా ఒక మీకు బ్యాకప్ గా చాలా ఉండాలి. నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను అది. మీరు ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేశారంటే దానికి బ్యాకప్ గా మీకు మినిమం 5 days ఫుటేజ్ ఉండాలి, మీకు రెడీగా ఉండాలి, పోస్ట్ షెడ్యూల్లో పెట్టి ఉండాలి. అప్పుడు మీరు కంటెంట్ ఎత్తుక్కోవాలి. మీరు ఇవాళ కంటెంట్ ఎత్తుక్కొని రేపటికి పోస్ట్ చేద్దామంటే అది ఎప్పటికీ అవ్వదు. వీడియో పోస్టింగ్లో మీరు చాలా ఫేస్ చేస్తారు, నేను చెప్తున్నాను ఇది.
బ్యాకప్గా ఉంచుకోండి. అది నేను ఫేస్ చేసింది అయితే అదేని. మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఫేస్ చేస్తే చెప్పాలి, కానీ ఇప్పటికైతే ఏం లేవు. ఓకే, అయితే ప్రేమంత్ గారు, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన, అంటే అసలు నాలెడ్జ్ లేకుండా ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ దీని మీద నాలెడ్జ్ లేకుండా కొత్తగా వీడియోస్ చేస్తామన్నట్టు బోల్డ్ మంది హౌస్ వైఫ్లు కానీ ఆ వంటలు కానీ ఇవి కానీ ఇలా చేసేట చాలా మంది ఉన్నారు. వాళ్ళు దానిపై ఫోకస్ కన్నా యూట్యూబ్లో వీడియో పెడితే అమౌంట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పెడితే అమౌంట్ వస్తుంది, ఆ థాట్ ఆఫ్ దీని మీద వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూసి ఉంటారు, విని ఉంటారు, యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అనుకుని. అంటే దాని వెనక ఉన్న డెప్త్ వాళ్ళకి తెలియట్లేదు లేదన్నమాట. అది వాళ్ళకి కొంచెం మీరు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. అండ్ అంటే నేను సజెషన్స్ ఇచ్చే దీంట్లో లేను, కాకపోతే మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మా ఇద్దరు అక్కలు, ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. మా చిన్నక్క తనకంటూ ఓన్ పేజ్ ఉంది, మా పెద్దక్కకి తనకంటూ ఓన్ పేజ్ ఉంది. ఓకే, మెన్షన్ చేయొచ్చా వాళ్ళది? పర్లేదు చేయొచ్చు, చెప్పండి. ఏ క్యూటీస్ అని ఒకటి ఉంది ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో. మా పెద్దది ప్రణాస్ హోమ్ అని ఒకటి ఉంది, తను చాక్లెట్స్ చేస్తుంది, హోమ్ మేడ్ చాక్లెట్స్. తనకంటే వాళ్ళ పేజెస్ ఉన్నాయి. మీరు అన్నది నిజమే, ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో డబ్బులు వస్తే ఆ పరంగా చాలా మంది చేస్తారు. అండ్ ఇప్పుడు మా అక్కలు చేస్తుంది ఏంటంటే వాళ్ళ బిజినెస్ పరంగా చేస్తారు, చిన్నక్క చేస్తుంది మీరు అన్నట్టుగా అవుద్ది. మా అక్క కూడా దాన్ని కన్వర్ట్ చేసింది. ఎలా అంటే ఇప్పుడు తన హ్యాంపర్స్ అవన్నీ చేస్తుంది, దానికంటే ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, దానికంటే ఒక ఉపాధి అంటారు కదా, ఆ టైప్ లో క్రియేట్ అవుద్ది అనమాట. క్లిక్ అయితే, లేదంటే దాని నాలెడ్జ్ వస్తుంది. మా పెద్దక్క అంతే, ముందు రీల్స్ చేసేది, ఇప్పుడు దానికంటూ కంటెంట్ చేస్తుంది. ప్రణాస్ హోమ్ అని చాక్లెట్స్ బిజినెస్ అవన్నీ చేస్తుంది, హ్యాంపర్స్ బిజినెస్. అదో ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేసుకుంటే చాలు. అంతేకాకుండా అంటే డబ్బులు వస్తాయనే తప్ప ప్రతిదీ అడ్డమైన వీడియోస్ అన్ని పెట్టుకొని అలాగైతే వేస్ట్ అండి. ఊరికినే నేను సజెషన్స్ ఇవ్వకూడదు, కానీ మీరు చెప్తున్నా మీ మంచిగా చెప్తున్నాను. ఏదైనా అంటే ఒక మాట మనం కూడా చెప్పాలి కదా. అంతే, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారంటే మాత్రం మీకు చాలా మంచివే, అది చాలా మంచి పద్ధతి కూడా. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ గా ఉంటారు, మీరు మీ చదువు కానీ ఏది కానీ చదవకపోయినా పర్లేదు, అది మీకు పనికి వస్తుంది. మీరు నలుగురిలో మాట్లాడడానికి కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అమ్మాయి ఇంటి వరకే కాకుండా వంట వరకే కాకుండా అంటారు కదా, ఆ డైలాగ్ బయటకు కూడా. మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని మీకంటూ ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి తప్ప దాన్ని తప్పుగా యూజ్ చేయకూడదు. అంతే, అదే ఒక్క సజెషన్. నేను మీకన్నా చిన్నోడిని, మాట్లాడుతున్నారు కానీ చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నాయండి మీ మాటలు. సో ప్రేమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ పాడ్కాస్ట్. మీరు ఇలానే నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా రానున్న రోజుల్లో ఒక మంచి అచీవ్మెంట్తో ఒక మంచి గోల్ రీచ్ అయ్యి మళ్ళీ మా పాడ్కాస్ట్కి వచ్చి మాతో కలిసి ఇలానే ఇక్కడే కూర్చొని మళ్ళీ డిస్కస్ చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ముందుగా భరత్ బ్రోకి అండ్ వాళ్ళ టీంకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను, నన్ను చూస్ చేసుకున్నందుకు. అది కూడా ఫస్ట్ వీడియో అంటే చాలా స్పెషల్గా ఉంటుంది, అది నాకు తెలుసు. ఫస్ట్ వీడియో అంటే ఎంత స్పెషల్ ఒక ఛానల్లో, అందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చూసారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్కిల్ అండ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో షేర్ చేసుకుంటారు ప్రతి క్రియేటర్ కూడా. ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ మీరు నేర్చుకోవచ్చు చాలా. అందుకే ఈ అకౌంట్ని ఫాలో చేసుకోండి. రానున్న రోజుల్లో వీళ్ళు కూడా చాలా బాగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ గ్రో అవుతారు కూడా, నాకు తెలుస్తుంది, మీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది. అండ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు మంచి కంటెంట్ ఇస్తారు వీళ్ళు కూడా. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో చూసారు కదా గైస్ ఈ పోడ్కాస్ట్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోకి ఎవరిని ఇన్వైట్ చేయాలో వారి పేరుని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.